ఓం 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 సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. బ్రహ్మసూత్ర భాష్యము ప్రథమ పాదము చతుర్థ సూత్రము. ఇది ప్రథమాధ్యాయంలో జరుగుతుంది. మనకి ప్రథమాధ్యాయంలో ప్రథమ పాదము, తర్వాత చతుర్థ సూత్రము తత్వ సమన్వయాత్. దానికి శంకరాచార్యుల వారు పూర్వపక్ష సిద్ధాంతము చేసుకొని చెప్తున్నారనమాట. నివృత్తి ఉపదేశములు ఎలాగా ఉన్నాయో బ్రహ్మోపదేశము కూడా ఉంది కాబట్టి సార్థక్యమే అని చెప్పేశారు. అట్లా నివృత్తి ఉపదేశవత బ్రహ్మోపదేశ అపి సార్థక్యం ఏవా అని ఆ విషయంలో మనం చెప్పుకుంటూ అపిచ బ్రాహ్మణో న హంతవ్యః ఇది చ ఏవం ఇది ఆద్యాః నివృత్తి ఉపదిశ్యతే. అక్కడ ఉండే కలదర్శనం. కాబట్టి సాచ నచ సా క్రియా నా అపి క్రియా సాధనం. క్రియ కాదు, క్రియా సాధనం కాదు. అదే మీరేమన్నారు? అక్రియార్థానం ఉపదేశ అనర్థ చేత అన్నారు. క్రియలు లేనిది, క్రియలు లేని ఉపదేశము వేదములో వ్యర్థము అన్నారు. బ్రాహ్మణో న హంతవ్యః అని ఉంది. నిత్యాది నివృత్తి ఉపదేశానాం ఆనర్థక్యం ప్రాప్తం బ్రాహ్మణో న హంతవ్యః అన్నారు కదా. బ్రహ్మహత్య చేయకూడదు, శ్రీహత్య బ్రహ్మహత్య అనేది ఉంచండి, వేడొస్తుంది అని చెప్పారుగా. కాబట్టి ఈ ప్రకారంగా ఇలా చెప్పినప్పుడు అవన్నీ కూడా అనర్థక్యం అయిపోవాలి కదా. అది ఎవరికి ఇష్టం కాదు. శృతి ఉపదేశాలు వ్యర్థం కావు, అన్నిటికీ అర్థం ఉంది. అందువల్ల అది వ్యర్థం కాదయ్యా. నచ స్వభావ ప్రాప్త హంతి అర్థ అనురాగేణ నైశక్యం అప్రాప్త క్రియార్థత్వం కల్పయితం నచ కల్పయితం శక్యం అని. ఇది కూడా మనకు జరిగింది. అందుకనే ఇక్కడ స్వాభావికంగానే నయపదం ఏం చెప్తుంది? రకారం అనేది క్రియా నిషేధమే చెప్తుంది. క్రియ అనేదే ప్రాప్తం కాదు, నయపదం ఆ ప్రకారంగా ఉంటుంది. దీనికి మీరేం చేస్తున్నారు? క్రియని కల్పించటం ఎలాగా? నిషేధ వాక్యాల్లో క్రియారహితమే కదా. ఏదైతే మీరు నిషేధం చేసినారో ఈ వస్తువుని ఈ వ్రతంలో, యజ్ఞంలో, పూజలో, వ్రతంలో వాడకూడదు అన్నారు. మరి నిషేధం అయిపోలేదు. ఆ వస్తువుతో పనే లేకుండా పోయింది, సంబంధమే లేకుండా కట్ అయిపోయింది. ఈరోజు ఈ పని చేయరాదు
కట్ అయిపోయింది. అందువల్ల నిషేధము అనేటువంటి శృతి, నిషేధ శృతి క్రియని నిషేధం చేసినట్టే కదా, కర్మని నిషేధం చేసినట్టే కదా. అదంతా మీకు అనుకూలమైంది. ఇప్పుడు క్రియారహితమైనటువంటి బ్రహ్మోపదేశం ఉంది, అది మీకు పనికిరాలేదా ఏమయ్యా అని అడుగుతున్నారు. కాబట్టి మీ దగ్గర ఎలాగైతే విధి నిషేధం ఉందో, మా దగ్గర బ్రహ్మోపదేశం అనేది వస్తుతంత్రం కాబట్టి, సిద్ధ వస్తువు కాబట్టి ఇక్కడ కర్మతో పర్లేదు. అందుకనే కదా నైష్కర్మ సిద్ధి అని చెప్పింది. నిష్కర్మతాభావం ఉంటుంది బ్రహ్మ విద్యలో, జ్ఞాన విద్యలో. కర్మే లేదు దాంట్లో. అందువల్ల ఈ గీతలో కూడా వచ్చింది కదా ఈ మాట, నైష్కర్మ్యం అనే మాట వచ్చింది కదా. అందువల్ల ఇక్కడ క్రియా వ్యవహారములు లేవు బ్రహ్మ విద్య జ్ఞానంలో కూడా. అందుకనే హనన క్రియా నివృత్తి ఔదాసీన్య వ్యతిరేకేణ. హనన క్రియా నివృత్తులదే, అది ఉదాసీనాన్ని చెప్తుంది. కామ్గా ఉండు, గప్షిప్గా ఉండు అని చెప్తుంది. అందుకనే ఇక్కడ నయహచ ఏష స్వభావ, నకారానికి అర్థమే అది, దాని స్వభావమే అది. అది దేంతో సంబంధం కలిగి ఉండాలనుకుంటుందో అక్కడ నకారం వచ్చి చేరింది. ఎందువల్ల అంటే దీంతో ఇది పూజ చేయాలి, దీంతో వ్రతం చేయాలి అంటే అది చేయకూడదు అని చెప్పేసి దాంతో సంబంధం పెట్టుకునేటప్పుడు ఆ సంబంధాన్ని నిషేధం చేసేసి శృతి, ఏది కర్మకాండ శృతి నిషేధం చేసేటప్పటికి సంబంధం తెగిపోయాయి. నీ కాలంలో ఈ పని చేయకూడదు, ఈ వస్తువుని వేయకూడదు, నీ వస్తువు తినరాదు, ఇట్లాగా చంపకూడదు అని చెప్పేసి నిషేధం అయిపోయా అన్నమాట. ఇది ప్రతి ఒక్క ద్వైతంలో, కర్మకాండలో, సాధన సాధ్యంలో భేద దృష్టిలో సాగుతుంది. భేద దృష్టిలో ఉంది ఇవన్నీ. అందుకనే వాడెవడో పాస్టర్ చెప్పుంటాడు ఆ ప్రసాదం తినద్దని తింటల్లా. ఇదివరకు బొట్లు పెట్టుకునేవారా, బొట్లు వద్దనే తీసుకుపడేసినారు కదా. మరి వీడి వల్ల బొక్క అయింది. ఫ్యాన్సీ స్టోర్ ఒకటి తిలకమే కొంటాల. వాడు చెప్పినాడుగా, వాడు చెప్పిన నుంచి తిలకం మానేసారు. మీ ఇంట్లో ప్రసాదం పుచ్చుకోవడంలా. మరి నిషేధం చేశాడు కదా వాడు. నిషేధం చేసేటప్పుడు సంబంధం కట్. అన్నిట్లో భేద దృష్టి ఉన్న చోట, కర్మలు ఉన్న చోట, సాధనలు ఉన్న చోట, ద్వైతం ఉండే చోట ఈ నిషేధం అనేది కొనసాగుతుంది కదా. అద్వైతంలో కూడా, అద్వైత జ్ఞానంలో ఆ జ్ఞానాన్ని ఉన్నదన్నట్టుగా తెలుసుకోవాలి అంటే దానికి కర్మ వ్యవహారం లేదు అని చెప్పేసి, కర్మ వ్యవహారం లేదు అట్లా. అందువల్ల ఈ కర్మ వ్యవహారం చేసినారనుకో, అద్వైత జ్ఞానం ఆత్మ విద్య విషయంలో మీకు జ్ఞానం కలగకుండా పోతుంది. విధి కాదు, నిషేధం కాదు, పుణ్యము కాదు, పాపము కాదు, ఏమన్నా దోషాలు ఏమి రావు, జ్ఞానం కలగదంతే. అందువల్ల అది ఆత్మస్వరూపము కనుక స్వాత్మని క్రియ అసంభవం. స్వాత్మలో క్రియలు లేవు, ఆత్మలో క్రియలు లేవు. అందువల్ల అక్కడ ప్రవేశించేదానికి చోటు లేదు, నీవే అయ్యున్నావు. అందువల్ల ఆత్మని క్రియ అనుప్రవేశ అని కేనోపనిషత్తులో కూడా వస్తుంది. నతంత్ర చక్షుర్ గచ్చతి అనుంది. ఆ విధంగానే మనసు అని, వాక్కు అని. కాబట్టి ఎందుకు వెళ్ళవు చక్షురాది ఇంద్రియాలంటే, చక్షురాది ఇంద్రియాలకే అది వ్యాపకంగా సాక్షిగా ఉన్నది కనుక. ఏది ఇంద్రియాన్ని ప్రకాశిస్తుందో అది ఇంద్రియముల చేత ప్రకాశింపబడనే పడదు. ఇంద్రియాల్ని ఇదే ప్రకాశించదు కదా అట్లా. అందువల్ల హనన క్రియ అనేది ఓ నివృత్తి, ఉపదేశం వల్ల ఉదాసీన్యం తప్ప వేరేది లేదు. నకారం ఎప్పుడు కూడా దాని స్వభావం అంతా కూడా దేని చేత సంబంధం పెట్టుకోవాలో ఆ సంబంధానికి
ఆ సంబంధాన్ని తుంచి పారేస్తుంది, అభావాన్ని తెలియజేస్తుంది. ఎక్కడెక్కడ అభావ బుద్ధి ఉంటుందో అక్కడ ఉదాసీనమైపోతుంది. అభావ బుద్ధి ఉన్న చోట ఉదాసీనము. ఉదాసీనం అంటే అర్థం ఏంటంటే కాముగా గప్షిప్ మౌనం అన్నమాట. ఔదాసీన్య కారణం సాచా దగ్ధ ఇంధనజ్ఞోత స్వయం ఏ ఉపశామ్యతే. సాచాది ఎట్లాంటి దృష్టాంతప్రాయంగా చెప్పేసినాడు. అగ్ని ఏ విధంగా అయితే కట్టి కాలిన తర్వాత ఇంధనం మిగలపోయేటప్పటికి బొగ్గయింది, బూడిదయింది, ఇక నిప్పు లేదు. నిప్పు కూడా లేకుండా శాంతమైపోయింది. నూనె లేని నూనె తగలని ఒత్తి ఉపశామ్యమైనట్టుగా కొండెక్కింది. నూనె తగలటం వల్ల ఒత్తికే ఆ ఒత్తి పీల్చుకునేది లేదు, ఆగిపోయారు. ఔదాసీన్య కారణం అగ్నివత్ స్వయమేవ ఉపశామ్యతి. ఇట్లా ఎక్కడైనా దృష్టాంతం ఉంటుంది కదా, ఆ దృష్టాంతం అదే చెప్పుకోవాలని మనకి ఎక్కడెక్కడైతే మనకి అనుభవంలో ఉందో ఆ దృష్టాంతాలన్నీ చేర్చుకొని చూసుకోవాలన్నమాట. ఏదో ఉదాహరణకి నూనె లేని దీపము కొండెక్కుతుంది, వెలగదిక. అది తనంతట తాను ఉపశమనమైపోతుంది. ఎట్లాగైతే నిరంధన ఇవ అగ్ని ఉపశామ్యతే, అట్లాగే ఇక్కడ దీపము కూడా ఎక్కడైతే గాలి లేని చోట, తైలం లేని చోట ఆగిపోతుంది. ఇట్లా ఆ విధంగా అలాగా శ్వాసకోశలు ఆడలేదనుకోండి, అంతే ప్రాణం పోయారు. శ్వాసకోశలు కూడా ఆడడం లేదు, శ్వాస నిశ్వాసలు ఆడడం లేదు అంటే ఇక వదిలేసుకుంది. అది పంపింగ్ సిస్టమ్ వదిలేస్తుంది. ఇక అలాగా అనమాట. తస్మాత్ ప్రసక్త క్రియా నివృత్తి ఔదాసీన్యమేవా. కాబట్టి ఇక్కడ ఏ క్రియని నివృత్తి చేసి ఉన్నామో చేస్తున్నామో అక్కడ ఉదాసీనం తప్ప వేరే చూడలేము. ఉదాసీనమే అక్కడ ఉంటుంది అన్నమాట. కానీ అట్లాగనమాట. చూసారా ఎట్లాగైనా ఒక్కోసారి మనకి ఇష్టానిష్టాలు ప్రియాప్రియాలు కూడా పనిచేయవు. ఇష్టం పనిచేయదు, ప్రియం పనిచేయదు. నిషేధంలో ఇష్టము పనిచేయదు, ప్రియము పనిచేయదు. ఇష్టమైన వస్తువు అనుకోండి, రోగం వచ్చిన వాడికి చెప్తారు అదే అది తినకూడదురా అని. అది డాక్టరే కాదు చెప్పేది, మా పాస్టర్ కూడా చెప్పాడు అంటాడు. ఇష్టమైన వస్తువే అది తినేది, అది వాడు వద్దునంటాడు. దీని నాలుగు వద్దనలా, దీని మైండ్ వద్దనలా, వాడు వద్దన్నాడు. వాడు వద్దనేటప్పటికి అది ఆరోపణ చేసుకునేది మనసుకు అలవాటు కదా, ఆరోపణ చేసేది. సహజంగా మన ఇంద్రియాలకు ఉండేది ఇష్టానిష్టాలు ఉండేది, అదే ఆరోపాలు కాదు. దానికి ఆకలి ఆరోపం, అదే ఆకలికి అన్నం తిను ఆరోపం కాదు. అదే మైండ్ లక్షణాలన్నీ ఆరోపాలు. ఆకలి దప్పులు ఉంటాయి, ప్రాణధర్మం అది, దానికి ఏం అభోగం తెలియదు. అదేమో ఆకలో అంటాడు వాడు, వద్దు అని అంటాడు. అప్పుడు కానీ వివేకం చేస్తే, వివేకులు చెప్తే ఎవరిని లెక్క చేయడు, తద్ధర్మాన్ని చెప్తాడు. అందువల్ల జ్ఞానం ఏం చెప్తుందంటే దాని ధర్మమే చెప్తుంది. ఆ ధర్మం ప్రకారం ఉండు. నువ్వు వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు అని వింటావేంటి? దేవుడికి చెప్పిన వెనుక ప్రాణధర్మాన్ని ప్రాణధర్మం కాపాడుకో, అదనమాట. ప్రాణధర్మాన్ని కాపాడుకో. మరి అన్నింటిలో అలా ఉంటారు. మళ్ళా వాడి డబ్బులు తిరుపతి ఉండిలో డబ్బులు నీకు జీతంగా ఇస్తున్నాడు క్రైస్తవుడు, పుచ్చుకోవద్దు దాన్ని అంట. అట్లా కుదరదు. మళ్ళా ఆ డబ్బు దగ్గర మాత్రం పెంటలో పడినా తీసుకొని కడుక్కుంటాడు. పెంటలో పడినా సరే డబ్బు తీసి కడుక్కోవటమే. రింగో పడింది అనుకోండి, మరి అక్కడెందుకు చూసినావు ఇక్కడెందుకు చూసినావు, మళ్ళీ హెచ్చు తక్కువలు ఉన్నాయి. దాంట్లో ఇష్టానిష్టాలలో మళ్ళా వెరైటీలు ఉన్నాయి. మరి డబ్బు దగ్గర వాళ్ళు ఇచ్చే డబ్బులు పుచ్చుకోవద్దు నువ్వు, అది అమ్మవారు వండిలోదంట, అయ్యవారు వండిలోదంట. అదేం లేదు, డబ్బుకేముందిలే, అది ప్రసాదం అయితే తినం కానీ మేము అవులే వీళ్ళ డబ్బే తీసుకెళ్ళేది వాడు.
దశమ భాగమే హిందువులదే కదా. వాడేమన్నా ఎక్కడి నుంచి యూరోప్ కంట్రీల నుంచి వచ్చినాడు వాడు. అట్లాగే దర్గాల్లో ముసల్మాన్లంతా హిందువులు డబ్బులే కదా తీసుకునేది. దర్గాలకు పోయేదే హిందువులు. ముసల్మాన్ బోడాల్లో ముసల్మాన్ బోడం అసలు అలవాటు చేసి పెట్టేసినారంటే ఇలాగా. కాబట్టి ఈ ప్రకారంగా ఇదంతా కూడా కర్మిష్ఠుడికి చెప్పడం అనమాట. కర్మిష్ఠుడికి చెప్తున్నాడంటే మన లోకల్గా కూడా పనిచేస్తుంది కదా. లోకల్గా చెప్పేవాళ్ళందరూ కర్మిష్ఠులే కదా. దినద్ర దినద్ర అని చెప్పేది అట్లా చెప్పేది అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఎక్కడైనా సరే వైష్ణవ సమాజంలో కూడా వైష్ణవ కూటాలు ఉంటాయి. రామానుజ కూటాలు అని నామం పెట్టుకుంటేనే అన్నం పెడతాడు వాడు, లేకపోతే పెట్టినాడు. అందుకని బయట ఒక నామం పెట్టుకొని కూర్చో ఉంటాడు. ఇట్లా తీసి పెడుతుంటాడు. ఇక్కడ శ్రీరంగంలో మఠాలు ఉంటాయి, భోజనాలు పెట్టే మఠాలు. శ్రీపెరుందూరులో అక్కడ లేదు, నామాలు పెట్టుకుంటేనే పెట్టాలి. అది వేరు వీళ్ళు వేరు, వీళ్ళది వేరు ప్రత్యేకంగా ఉంటుంది, వాళ్ళది వేరు. ఇక్కడ ఏం చేశాడు స్వర్ణగిరిలో అందరికి నామాలు పెడతాను. నాకు కూడా పెట్టేదానికోసం నామం నీకు పెడతాను, నీకు అడ్డనామాలు పెడతాను. అట్లా జీవితం చెప్పుకుంటాడు అందరికి పెట్టండి నామాలని. అది ఈ ప్రకారంగా అనమాట. కనుక ఔదాసీన్యమేవ బ్రాహ్మణో నహంతవ్య ఇత్యాదిషు ప్రతిషేధార్థం మన్యామహే. కాబట్టి బ్రాహ్మణుడిని చంపరాదు, స్త్రీ హత్యకు హత్యను చేయరాదు. ఇట్లాంటి శృతి మంత్రములలో ప్రతిషేధార్థం ఎలా కనిపిస్తుందో మేము కూడా అలాగే అనుకుంటున్నాము, మేము కూడా అలాగే అంటాము. అన్యత్ర ప్రజాపతి వ్రతాదిభ్య, ప్రజాపతి వ్రతాదుల్లో కూడా ఈ నియమం వర్తిస్తున్నది. ప్రజాపతి వ్రతాలు ఉంటాయి, ఆదిపదం చేత ఎన్ని రకాల వ్రతాలు ఉంటాయి. విధి నిషేధాలు లేకుండా వ్రతాలు లేవు. తస్మాత్ పురుషార్థ అనుపయోగి, ఇదంతా పురుషార్థానికి పనికిరాదు పోయా. ఉపాఖ్యానములున్నాయే అవన్నీ పురుషార్థాలకే పనికి వచ్చేది కాదు. భూతార్థవాద విషయం ఆనర్థక్యం అవిధానం ద్రష్టవ్యం. భూతార్థవాద విషయంలో అది ఎంత పనికిరావు అవన్నీ. అంటే బ్రహ్మజ్ఞానంలో వస్తుతంత్ర విషయాలలో అవన్నీ పనికొచ్చేవి కావు. విధి నిషేధ మంత్రములు, విధి నిషేధ వాక్యాలు అవన్నీ పని చేయవు అని చెప్పేశాడు. విధానం ద్రష్టవ్యం అని. ఇప్పుడు ఇంతవరకు జరిగింది ఇది చెప్పిన తర్వాత మళ్ళీ ముందుకు పోతున్నాడు. వస్తు మాత్ర కథనంలో కూడా సప్రయోజనత్వమే ఉన్నది అని చెప్తున్నారు. వస్తు మాత్ర కథనం బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానము, ఆత్మ విద్య వస్తు మాత్ర కథనం. అది తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఐమాత్మ బ్రహ్మ, ఇలాంటివన్నీ. దీనిలో ఇక్కడ ఇలా చెప్పినా సరే బ్రహ్మజ్ఞానం వల్ల ఇక్కడ మంచి జరుగుతుంది, ప్రయోజనం ఉన్నది. అందువల్ల అజ్ఞాన నివృత్తి జరుగుతుంది, యథార్థ జ్ఞానం కలుగుతున్నది. అర్థం ఉందయ్యా. వాళ్ళు అంటారు ఊరికే నువ్వు తత్వమసి అంటే నువ్వు బ్రహ్మమే అయ్యున్నావు, నువ్వు బ్రహ్మమే అయ్యుంటే నాకేం లాభం అంటాడు. అజ్ఞానం తెలిగిందా లేదా, అల్పత్వం తెలిగిందా లేదా. ఊరికే ఒక మాట కాదు, దాని వెనకాల చాలా ఉంటుంది విచారణ. తత్వమసి వాక్యాదుల యొక్క ఫలితము జన్మరాహిత్యం చేస్తుందయ్యా. తత్వమసి అన్నంత మాత్రం చేత అహం బ్రహ్మాస్మి అన్నంత తర్వాత నీకేమన్నా ఇల్లు పెరుగుతుందా, ఒళ్ళు పెరుగుతుందా, ఏం పెరుగుతుందా, ధనం పెరుగుతుందా అని వాడు ఉద్దేశం. మరి అజ్ఞానం తెలుగుతుందిరా నాయన. అజ్ఞానం తెలిగిందనుకో దుఃఖ నివృత్తి అయిపోతుంది. జన్మ యొక్క యథార్థ జ్ఞానం తెలిసిపోతుంది, మనిషి యొక్క యథార్థం తెలిసిపోతుంది. వాళ్ళ ఉద్దేశం అదే అనమాట. అందుకనే అడుగుతారు అహం బ్రహ్మాస్మి అంటే నీకేమిటి లాభము అని. అంటే వాడికి ఏదో పెరగాలి, ఎనపెట్టి నిండాలేనా నీ ఉద్దేశము. అవిద్య తొలగాలరా ముందు. అవిద్య తొలగితే ప్రశాంతమైన జీవితం, యథార్థం తెలిస్తే చూడు నీ అన్ని దుఃఖాలన్నీ నివృత్తమైపోతాయి. అది ప్రయోజనం ఉంది ఇక్కడ. అజ్ఞాన నివృత్తి ప్రయోజనం, సంసారత్వం అనేటువంటిది
దానిలో ఉండే దుఃఖ దోషాలన్నీ తొలగిపోతాయి, యథార్థ జ్ఞానం కలిగిపోతుంది, మనసులో దోషాలు ఏమీ ఉండదు, క్లారిటీ వస్తుంది. క్లారిటీ కావాలి జీవితానికి. అట్లా అదే చెప్తున్నారు అనమాట. యదపి ఉక్తం కర్తవ్య విధి అనుప్రవేశమంతరేణ వసుమాత్రము ముచ్యమాన్ అనర్థకం శాత్ అని అన్నాడనమాట. మీరు యదపి ఉక్తం కర్తవ్య విధి అనుప్రవేశం అంతరేణ, కర్తవ్య విధి ప్రవేశం లేకుండా కర్తవ్య విధిని చెప్పకుండా వస్తుమాత్ర కథనం అనేది, కథనం అంటే ఉచ్యమానం, వస్తుమాత్రం ఉచ్యమానం, వస్తువుని చెప్తే ఉన్నదన్నట్టుగా తత్వాన్ని చెబితే, జ్ఞానాన్ని చెప్తే, ఆత్మను చెప్తే, బ్రహ్మమును చెప్తే అది అనర్థకమవును, అనర్థమే అయిపోతుంది అన్నావు నువ్వు ఇదివరకు. దానికి దృష్టాంతం కూడా చెప్పినావు. సప్తద్వీప వసుమతి నిత్యాధివతి తత్ పరిహృతం. కాబట్టి అయ్యా కర్తవ్య విధిని చెప్పకుండా అది ఉన్నదన్నట్టుగా తత్వాన్ని, జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని చెబితే అది అనర్థకమైపోతుంది, అర్థం లేని విషయము. నువ్వు బ్రహ్మమై ఉన్నావు అంటే ఏమి లాభమో సాధన చెప్పాలి కానీ అంటాడు. బ్రహ్మమై ఉన్నావు అంటే నాకేమే లాభము అంటాడు. అదే అప్పటికప్పుడే ఇన్నేళ్ళు అలాగే చెప్తారు. దాని వెనకాల ప్రోగ్రెస్ ఉంటుంది, మంచి చక్కగా వినాలి. బాగా విన్నోళ్ళు అలా అనరు, తొందరగా వచ్చి కూర్చొని అట్లాగా ఆ మాట వినేసేసి చెప్పారు, ఆ మాట విని చెప్పారు అట్లా అడుగుతారనమాట. అప్పటికప్పుడే దాని వెనకాల ఎంత విచారం ఉంటుందో, ఎంత వివేకం చేయాలో. అప్పుడు వచ్చినావు కూర్చున్నావు అంతే అయిపోయి. సరే ఇలా కూర్చొని సరిగ్గా వినకుండా సంవత్సర కాల పర్యంతం అలాగే ఉన్నదని నీకు అర్థం చేస్తాం. అర్థమైంది? జిజ్ఞాస ఉండాలి. అందుకనే జిజ్ఞాస ఉండాలి. ఇంకోటి ఏమిటండి, దాని మీద ఇచ్చ ఉండాలి బాగా. నాకు ఇది కావాలి అన్నట్టు ఊరికే సరదాగా కూర్చోకూడదు. ఊరికే సరదాగా కాలక్షేపాన్ని కూర్చొని ఇట్లా తలకాయ ఉప్పేసి అట్లా పోకూడదు. సీరియస్గా వచ్చి కూర్చోవాలి, ఇది నాకు కావాలి అని. అర్థమైందా? ఊరికే పెళ్లి చేసుకుంటాను అనకూడదు, నిజంగా చేసుకోవాలంటే. ఊరికే పెళ్లి చేసుకుంటానంటే సరిపోద్దా? దాని వెనకాల ఎంత కథ కమామిషి ఉంది. ఊరికే పెళ్లి చేసుకుంటానంటే అర్థమేమిటి? అందుకని సీరియస్నెస్ ఉండాలి దాంట్లో, అప్పుడు కానీ అర్థం అవుతుంది. ఊరికే పైపోయిన కూర్చొని సంవత్సరాలు జరిపి విన్నా సరే బహుశ్రుత అంటాడు. శంకర అంటాడు, ఇప్పుడు అంటాడు. వేరే వాళ్ళు అడుగుతారు బహుశ్రుత అంటే బాగా అన్నిసార్లు విన్న వాళ్ళకి కూడా మళ్ళీ జ్ఞానం కలగడం లేదే అంటాడు. బహుశ్రుత అంటే వాళ్ళు అవగతం చేసుకోలేదు, ఊరికే చెవిలో వేసుకొని వాయు విన్యాస శ్రవణాలు చేయకూడదు అంటాడు. ఇటు తిన్నామా ఇటు వదిలేసినామా అట్లా చేయకూడదు, అలాగా చేయకూడదు. అర్థమేదా? మన పిల్లల్ని కూడా ఊరికే పెంచటం వేరు, సీరియస్గా పెంచటం వేరు, తేడాలు ఉంటాయి కదా. ఊరికే పెంచేసినాము, ఏదో ఊరికే పంపించినాము అంతే, పెళ్లి చేసేసినాము అంతే. దానికి కెరీర్ లేకుండా చేసినాం అనుకోండి, అట్లా చేస్తున్నారా? కెరీర్ లేకుండా చేసేవాళ్ళు ఉంటారు. కెరీర్ని క్రియేట్ చేసుకోవాలి కదా. మనకు కూడా దాని వెనకాల సపోర్ట్ ఉండాలి కదా. మరి ఊరికేనే చేసినాము ఇవన్నీ? దానికి ఒక ఇది ఉంది కదా, లోపల వెనకాల ఉంది కదా, ఏదో ఉంది కదా. ఒక లక్ష్యం పెట్టుకొని గోల్ పెట్టుకొని చదువుకున్నాం కూడా. అలాగే విద్యలో కూడా గోల్ ఉండాలి. దీని వెనకాల పరీక్ష లోకాన్ని ఉండాలి. ఊరికే వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. ఈ ముముక్షువులు, జిజ్ఞాసువులు, జ్ఞానం కోసం వచ్చిన వాళ్ళు ఊరికే వచ్చిన వాళ్ళు కాదు. తోసుబడి కాకుండా మొగుడు కొట్టాడని రావడం కాదు, ఇంట్లో ఇబ్బందులని రావడం కాదు. సీరియస్ ఉండాలి. ఎందుకు ఇది, ఎందుకు సబ్జెక్ట్, ఎందుకు ఇదేమిటి అని ఉండాలి. లేకపోతే చాలా కష్టం. అందుకని మహామహా వాళ్ళంతా అన్నీ వదులుకొని దీనికి పరిగెత్తుంటారు. మనం ఏమిటంటే దీన్ని వదిలేసి దానికి పోతాం, దీన్ని వదిలి దానికి పోతాం. వాళ్ళు అన్ని వదులుకొని దీనికి వస్తుంటారు. సో తేడా సరే ఎంత ఉంది. సీరియస్ ఉండాలి. అది
సీరియస్గా వినాలి. అందుకని వాడు అన్నాడు, పూర్వపక్ష అంటాడు, బహుశ్రుత, విన్నారు కదా, వింటూనే ఉన్నారు కదా, వీని మాత్రం వాళ్ళకి ఏం కలిగింది, పూర్వత సంసారి ప్రవృత్తి అంటాడు. అప్పుడు శంకర అంటాడు, అది వాడు ఊరికే విన్నారే కానీ అది అవగత పర్యంతం వెళ్ళలేదు, నిశ్చయం చేసుకోలేదండి. ఉత్తగా వినేవాళ్ళు వేరు, నిశ్చయం చేసుకునేవాళ్ళు వేరు. అది కూడా మీరు చూస్తూ ఉంటే చాలా కాలానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టిన తర్వాత, స్వామి ఇప్పుడు మీరు చెప్పేది నాకు అంతా అర్థమవుతుంది సార్, ఓన్ని ఇప్పుడు అంటున్నావని ఏం చేయాలి, ఇలా ఇంతకాలం నేను చక్కగా మంచి వయసులో నుంచి చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుందంట, సిగ్గు లేదు నీకు అసలు, ఎంత చేసినావు గురువుల్ని. ఇట్లానే వాళ్ళు ఉంటారా లేదా? మనము కూడా ఇట్లాగే లేదు, వీసా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అర్థమవుతుంది ఇప్పుడు చెప్తుంటే. మరి ఇంతకాలం చెప్పింది ఏం చేసిన, బూడిదలో పోసిన పన్నీరు చేసేసినవా? అందుకనే వాళ్ళకి కూడా తెలియదు, అది మనసు మేలుకోదు, అది మనసు మేలుకోదు పాపం. మరి మనసుని మేలుకులో పెట్టి, జిజ్ఞాసులో పెట్టి, ముముక్షుల్లో పెట్టి ఆ గంభీరతనిచ్చేదానికి జన్మలు సరిపోవట, అంత తీసుకుంటుంది అది. నాకేమో నేను అలాగ నువ్వు చెప్పిన వెంటనే తీసుకోను, అసలు నేను నాకు జన్మలు సరిపోద్ది, అసలు బ్రహ్మదేవుడు ఆయుష్ నాకు ఇచ్చినా కూడా సరిపోదు నాకు. ఓ అంటుంది ఊరిని సహస్ర యుగ పర్యంతం అంటాడు అక్కడ. ఒక సహస్ర యుగములు ఒక రాత్రి అంట, ఒక పగలంట, అది కూడా నాకు సరిపోతుంటది మనసు. అంటే బ్రహ్మదేవుడి కంటే కూడా అడ్వాన్స్లో ఉంది అది అంత. ఏమే నువ్వు వాడేమో వాడికి అంత, ఆ బ్రహ్మదేవుడికి సహస్ర యుగ పర్యంతం ఒక పగలంట, ఒక రాత్రి అంట, నువ్వేమిటి అది కూడా నాకు సరిపోదు, ఇంకా తీసుకుంటావు టైం బ్రహ్మ విద్య అనేదానికంటే. అవును అంటే అంత చెత్త పెట్టుకొని కూర్చుంది అది. నా చెత్త గురించి నీకేం తెలుసులే, చూస్తే తెలుస్తుంది. అంత చెత్త ఉంది కాబట్టి ఆ చెత్త పోవాలి కదా. నువ్వు ఎట్లే వినమంటే ఎలా వింటాను నేను? కాబట్టి మనసు చాలా కాలం తీసుకుంటుందంట, అంత టైము. కాబట్టి ఆ గురువులు పాపం ఏం చేయాలి పాపం, మనసు ముందు వాళ్ళు కూడా పోనేలే కర్మ పో సరే అదదా, అందుకనే జరుగుతుంటుంది. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే అని చెప్తున్నారు ఆయన. అప్పటికైనా ఆ గురువే రావాలి, ఆ సబ్జెక్టే రావాలి, తత్వమసి సబ్జెక్టే రావాలి, తత్వమసి ఉపదేశం చేసే గురువే రావాలి. ఆయనే వస్తాడు మళ్ళా. అంత డిలే చేస్తుంది అనమాట ఈ మనసు. ఏమనాలి చెప్పండి? అది మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పటికి అర్థమైంది స్వామి అంటే ఎప్పటికి అర్థమయ్యేదమ్మా, అయ్యో రామ్మా, అట్లా ఉంటుంది అనమాట. చాలా మంది మీరు కనుక్కోండి, విద్యార్థుల్లో అంత బాగా పట్టుదలగా కూర్చొని వింటూ 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 ఉంటేనే ఈ రోజు ఈ వాక్యం మళ్ళీ అర్థమవుతుంది స్వామి, అది వరకు అంత అయిపోయింది వెళ్ళిపోయింది అంటే అది ఎంత సీరియస్ లేకుండా ఉందో చూడండి. తమాషా అదే. కాబట్టి ఏం చేస్తాం, అర్థమైందా? అట్లా అనమాట. అందుకని వయసులో పెళ్ళైనప్పుడు కూడా మొగుడు దగ్గరకు వచ్చి కూర్చునేది కాదు. ఇప్పుడు ముసలైన తర్వాత కూర్చుంటున్నది. ఎందుకు ఇప్పుడు కూర్చొని ఏం చేస్తాం? కూడా వయసులో ఏమో వచ్చి కూర్చునేది కాదు. ఇప్పుడు ముసలి అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చొని ఏం చేస్తావు చెప్పు? అప్పుడేమో నేను రసాలని సరిగ్గా తీసుకొని పిండి తాగలేదు, ఇప్పుడేమో పాడేసిన దాన్ని తీసుకొని అలా తినేటప్పుడే సరిగ్గా తినాలి కానీ పాడేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమో ఉంది తర్వాత ఏముంది, అట్లా అయిపోద్ది అనమాట. మీ సేమ్ మైండ్ కూడా అంతే, బాగా వెయిటింగ్లో పెడుతుందంటే నిర్లక్ష్యం చేసి 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 చివరికి ఆసక్తి, జిజ్ఞాస. ఏం చేస్తావు? ఉపాధి ఉండాలి కదా, అది ఆ విలువ తెలియదు దానికి. ఉపాధి ఉండాలి కదా, నీ ఉపాధి ఉండాలి, గురువు ఉపాధి ఉండాలి, సమయం ఉండాలి, సందర్భం ఉండాలి, శరీర ఇంద్రియ అవయవాలని బాగా పనిచేయాలిగా.
సంసారానికైనా శరీరేంద్రియాలు బాగుండాలి, ఈ ఆధ్యాత్మిక విద్యకైనా ఉండాలి కదా. అన్నీ మొత్తం శిథిలం అయిపోయిన తర్వాత ఏం తమ్మకోలేదు, ఏం కోరుతావు. అట్లా జనాలు అలా చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రకారంగా మనసు అంత చేస్తుంది అనమాట, సీరియస్ ఉంటుంది దానికి. కాబట్టి నువ్వు వస్తువు చెప్పినంత మాత్రం చేసి ఏం లాభం అండి, జ్ఞానం కలిగిపోదు కదా అంటున్నాడు అనమాట. కర్తవ్య విధాన ప్రవేశం అంతరేణ వస్తుమాత్రం ముచమానం అనర్థకం శాత్. అందువల్ల కర్తవ్య కర్మల్ని గురించి చెప్పకుండా నువ్వు బ్రహ్మమయ్యున్నావంటే అది సరిపోదు కదా, అది అర్థం లేని విషయమగును. అది ఎట్లాగంటే సప్తద్వీపాచ మేధిని, మేధిని అన్నా వసుంధర అన్నా వసుమతి అన్న ఒకటే. మేధిని అన్నా వసుమతి అన్నా వసుంధర అన్నా ఒకటే. సప్తద్వీప వసుంధర అన్నాం అనుకోండి, 7 దీపములు కలిగింది ఈ యొక్క వసుమతి, ఈ వసుంధర అంటే నాకేం లాభము? ఆయనకు చాలా ఆస్తులున్నాయి, ఈయనకి చాలా ఆస్తులున్నాయంటే ఏ లాభం? మనకు ఉండాలి కదా అన్నట్టు. అట్లా ఆ వాక్యం అట్లా చెప్తున్నాడు అనమాట పూర్వపక్షి. 7 దీపములతో కూడుకున్నటువంటిది ఈ యొక్క పృథివీ అంటే నాకేం ఒరిగింది? అందువల్ల ఫలానా వాడు ఇందిరాగాంధీ ఎంత ఉంది అంత ఉంది, వానికి ఎంత ఉంది అంత ఉంది అంటే నాకేం లాభమో అని పూర్వపక్షి ఉద్దేశం చూసినారా. అట్లాగే ఎవరో పొగిడామనుకుంటున్నాడు. బ్రహ్మము మన స్వరూపం అని తెలిసి ఆ మాట అన్నాడుగా. సప్తద్వీప వసుమతి ఇత్యాదివతి తద్ పరిహృతం ఇట్లా అన్నావు కదా. ఈ మాటలంతా మేము పరిహారం చేస్తాం, ఇది అంతా నెగెట్ చేసి పరేస్తాం. ఇట్లా అన్నావు నువ్వు, వాళ్ళు పొగుడతావు వీళ్ళు పొగుడతావు, మాకేం లాభం అని. మనకు ఉండాలి కదా, మనకు కలగాలి కదా. అయ్యా నువ్వు బ్రహ్మమై ఉన్నావు, సర్వం కల్విదం బ్రహ్మ అనేది నీ స్వరూపమేది, అన్యమైన విషయం కాదు కదా. ఎవరినో పరోక్షం చేసి పొగడటం లేదు కదా, పొగిడే విషయాలే కాదు. అహం బ్రహ్మాస్మి అనేది చూసారా, బ్రహ్మమే ఇదంతా అనేది పొగిడేది ఏదంటావా? ఇదంతా జగత్తంతా రామమయమన్నా ఉంటే పొగడతా, ఓ కృష్ణుడు పరబ్రహ్మమను పొగడతా, రాముడిని పరబ్రహ్మమను రామ పరబ్రహ్మ అను పొగడతా. నీవే ఉన్నావు రండి పొగడితే ఎందుకమ్మా? నీవే మన స్వరూపమయ్యింది అన్నమాట. మన స్వరూపము సచ్చిదానంద స్వరూపము అనేటువంటిది పొగడత కాదు, జ్ఞానం ఇది, అనుభవం ఇది అన్నమాట. ఎందుకంటే నేను అల్పత్వం చేత బాధపడుతున్నా, అల్పత్వం నాలో పెట్టుకొని నేను అల్పుడు దీనుడు దుఃఖి సంసారి అనుకుంటున్నాను. కాబట్టి ఇవన్నిటిని నెగేట్ చేసేటువంటిది ఈ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం. అందుకు చెప్పి అలాంటివన్నీ చెప్పి తత్పరిహృతం తొలగి చేసి నివృత్తి చేసేసి తత్పరహిరతం అని చెప్పేశాడు. మళ్ళీ నువ్వు అన్నావు ఇంకో మాట, రజ్జురియం నాయం సర్ప వస్తుమాత్ర కథనేపి ఇది వస్తుమాత్ర కథనేపి ప్రయోజనస్య దృష్టత్వాత్ రజ్జురియం నాయం సర్ప ఇది తాడే గాని పాము కాదు అని చెప్పాము. ఇది వస్తుమాత్ర కథనమే కథనే అపి ఆ వస్తువుని ఆ తాడుని ఉన్నదన్నట్టుగా చెప్పినాము. అది తాడయ్యా పాము కాదని. దాని ప్రయోజనం చూస్తున్నారు కదా, లోకంలో భయం పోయిందిగా, భయం పోయింది కదా. అట్లా అనమాట, భయం దొలుగుతున్నది అనుకుంటా. అది ఓడు ఏమని చెప్తాడంటే, 2 డాక్టర్లు ఉంటాడు. ఒక డాక్టర్ భయపెట్టే డాక్టర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఏమిటంటే దాన్ని బ్యాలెన్స్ గా చేస్తుంటాడు. పర్వాలేదులేయా, అదేం పర్వాలేదులే, అర్థమైందా? ఇప్పుడు 200 వచ్చిందయ్యా నీకు బ్లడ్ టెస్టింగ్ అంటే ఇంకొక డాక్టర్ భయపెడతాడు, అంత రాకూడదు. ఇంకో డాక్టర్ అన్నీ వస్తానంటది. అసలు తిన్నా తాగపోయినా బ్లడ్ లో షుగర్ ఉంటుందా? షుగరే దేహము,
అది నువ్వు ఎక్కువ తక్కువలు చేసుకున్నప్పుడు ఫుడ్లో అట్లా కనిపిస్తుంది. వాడేమో మందులు అమ్ముకునేదానికి కంపెనీ వాడు వీళ్ళని అడ్డం పెట్టుకుంటుంటాడు, బ్రోకర్లే. అది ఫుడ్ అయ్యాది. నువ్వు ఏం ఫుడ్ తీసుకుంటున్నావు, ఫుడ్ని పెట్టుంటుంది. 4 రోజులు ఫంక్షన్కి వెళ్ళిపోయినావు, అన్ని తినేసినావు అనుకోండి, పెరిగిపోతాయా. 4 రోజులు మందిరాన్ని దగ్గర ఉన్నావు అంటే డౌన్ అయిపోతుంది అయ్యా. ఏం పెద్ద విషయం దీంట్లో అని శరీరం అయ్యా. ఇది 4 రోజులు కొట్లాడుకున్నావు ఇంట్లో బీపీ పెరిగిపోద్దయ్యా. 4 రోజులు ఆశ్రమంలో ఎవరు మాట్లాడేవాడు లేదు, నువ్వు బీపీ డౌన్ అయిపోద్దయ్యా. అర్థమైందా? అందుకని బీపీ తెప్పించేవాళ్ళు కూడా ఇళ్లలో ఉంటారు, కొట్లాడేవాళ్ళు. వాళ్ళు బీపీ అడుపులకే పెరిగిపోద్ది మనకి. అర్థమైందా? ఆశ్రమంలో ఎవరు మాట్లాడేవాడు ఉండడు కదా. గంగాదేవిని ఏదన్నా నిన్న మాట్లాడుతుంది అంటే బీపీ డౌను. ఇక్కడేమో అర్థమైందా, కొట్లాడేవాళ్ళు ఉన్నారు, అరిసేవాళ్ళు ఉన్నారు. అరుపులకే దెబ్బకి బీపీ పెరిగిపోయా. అది అట్లాగే నువ్వు లేనిపోయినవన్నీ ఇంట్లో సమస్యలన్నీ ఉన్నాయనుకోండి, బుర్రకేసుకున్నాడు బీపీ పెరిగిపోతాయా. తిండికి పెరిగా బ్లడ్, అర్థమైందా, షుగర్ పెరిగా. ఈ మాటలకి సమస్యలకి లేనిపోయిన వాటికి బీపీ పెరిగా. ఈ 2 ఇళ్లలోనే తెచ్చినాయి. అంటే ఆ ఇంటికి నాకు కనెక్షన్ ఉండే, స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి అటాచ్డ్ కదా. ఇదంతా డాక్టర్ ఏం చేస్తాడు వచ్చి ఇక్కడ? డాక్టర్ ఏం చేస్తాడండి? ఇంట్లోనే తెచ్చాయి. స్థూల శరీరము ఇంట్లో ఉంటాయి, సూక్ష్మ శరీరం ఇంట్లో ఉంటాయి. స్థూల సూక్ష్మ శరీరం ఇంటికి బంధాలకి మొగుడు పెళ్ళాలకి అంత కనెక్షన్ అయిపోయా. వాడే డాక్టర్ మధ్యలో వీడియో చేసేది వచ్చి మంత్రాలు చదువుతాడంతే. అర్థమైందా? ఇందుకు తప్ప ఏముంది అక్కడ? చూసుకుంటే తెలిసిపోద్ది నీకే. నీ తిండిని బట్టి, నీ వ్యవహారం బట్టి, నీ సమస్యలను బట్టి ఇట్లాగ అయిపోతుంది. ఏం చేస్తామయ్యా పాపం. అర్థమైందా? అందుకనే నీ అంటే మనం అట్లా తేలి ఉండాలంటే, ఎట్లాగైతే పెట్రోల్ నీళ్ళల్లో ఎలా తేలి ఉంటుంది అట్లా తేలుకొని ఉండాలి. అంతే. వెన్న తేలి ఉంటుంది కదా మజ్జిగలో, అలా మనం కూడా తేలి ఉండాలి, మునగకూడదు. అందుకనే తేలుతూ ఉండాలి పైన, అంతే. మునగకూడదు. ఎందుకంటే పెట్రోల్ పోయి సముద్రంలో పైన తేలుతూనే ఉంటుంది, ఏ ఆయిల్ పోయినా తేలుతూనే ఉంటుంది. అట్లా తేలటమే కానీ మునగడం ఉండరాదు. అట్లా అదనమాట ఇప్పుడు. కాబట్టి చూస్తున్నామయ్యా, అది తాడే కాని పాము కాదన్నప్పుడు మనలో ఉండేటువంటి భయభ్రాంతులన్నీ తొలగినాయా లేవా? మరి తొలగలేదంటే ఎలా కుదురుతుంది స్వామి? అర్థం చెప్పేటప్పుడు విడిపోతుంది కదా మనసు. దీంట్లో మునక్కొట. అది వసుమాత్ర కథనేపి ప్రయోజనస్య దృష్టత్వాత. దృష్టత్వాత అంటే లోకంలో చూస్తున్నాము కదా అన్నాడు. ఇంకా ముందుకే నన్ను శృత బ్రహ్మణోపి, ఇదిగో మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు చూసారా పూర్వపక్షి. వాడు వదలడు, మనం వాడిని వదలకూడదు. అర్థమైంది. నన్ను శృత బ్రహ్మణోపి యథాపూర్వం సంసారిత్వ దర్శనాత్ నా రజ్జస్వరూప వస్తు నా రజ్జస్వరూప కథనవత్ అర్థవత్వం ఇది యుక్తం అత్ర ఉచ్యతే. పూర్వపక్షికి మన స్టైల్లో మనమే చెప్పుకొని తర్వాత చెబుతూ ఉంటాం. శృత బ్రహ్మణోపి, ఇదిగో ఎప్పటి నుంచో వింటున్నారు కదా. ఎప్పటి నుంచో వింటున్నారు లేదు వీళ్ళంతా. ఇగో ఎంతమందో వింటున్నారు. ప్రభావతి వింటుంది, పాపం వింటుంది, విజయం వింటుంది, అది ప్రమిళ వింటుంది. ఎంతమంది వింటున్నారా? ఇన్నా సరే గొడవలు పోవడం లేదు ఇళ్లలో. కోపాలు, తాపాలు, గొడవలు ఇవన్నీ అక్కడికి వచ్చేటప్పుడు నాది నీది అని కొట్లాడుకుంటున్నారు కదా. శృత బ్రహ్మణోపి యథాపూర్వం సంసారిత్వ దర్శనాతో అని పూర్వపక్షి లేచి అడుగుతున్నాడు. దెబ్బ కట్ట అడిగేటప్పటికి సమాధానం చెప్పేవాడు. లేకపోతే మనం కూడా అంతే కదా మరి, అంతే కదా మరి. ఎంతన్నా ఏం లాభమో, ఎంతన్నా ఏం లాభం. మళ్ళీ దీనికి మళ్ళీ యాడ్ చేస్తాడు. ఆచరణ లేకపోతే సరిపోదు, ఆచరణ ఉన్నాయి. ఇప్పుడు ఏం ఆచరణ చేయాలి దానికయ్యా? ఏం ఆచరణ చేస్తారు చెప్పు? మీరు ఎప్పటి నుంచో బ్రహ్మ విద్య చేస్తున్నా సరే మీకు దుఃఖ దోషాలు ఎక్కడ పోయినాయి, గొడవలు ఎక్కడ పోయినాయి, అరుపులు ఎక్కడ పోయినాయి, ఏమిటి ఎన్ని బాగాలేదు కదా అని చెప్తాడు.
అని పూర్వపక్షం అడుగుతాడు. మనం కూడా అంతే కదా మరి అనుకుంటాము. అందుకని వినే స్టైల్ ఉందయ్యా, బాగా సీరియస్ గా వింటున్నావా లేదా చూసుకో. అది అయినా గురువు గారు ఏం పెద్దగా పట్టించుకోరు దాన్ని. అర్థమవుతులేవయ్యా, ఎంత ఇప్పుడే కొత్తగా జీవుడు వచ్చినట్టు చెప్తావా? ఈ జీవుడు ఎప్పటి నుంచో చెత్త మోసుకొస్తున్నాడు, ఎప్పటి నుంచో, అప్పటికప్పుడే అయిపోద్దా ఏమయ్యా? అప్పటికిప్పుడేనా? ఏమిటి చెప్తావు నువ్వు అని చెప్తారు గురువులు. ఎంత తొందరగా అయిపోయేది కాదయ్యా. ఇప్పుడు ఈ రోజు చెత్త కాదయ్యా, అది బహుజన్మల చెత్త. అది నిజానికి పోతుంది కదా, ఏం పోతావు? మళ్ళీ పోతే మరి జన్మ పోతే మళ్ళీ వస్తుందయ్యా, మళ్ళీ వాడు శ్రవణానికే వస్తాడు, ఎక్కడికి వాడు వస్తాడు. ఎట్లాగైతే కర్మఫలాలు పుట్టుకొని సంసారానికి వస్తాడో అలాగే జ్ఞాన సాధనలతో మళ్ళీ దీనికే వస్తాడయ్యా, ఈ సబ్జెక్ట్కే వస్తాడు. శృత బ్రహ్మణోపి, బాగా అసలు బ్రహ్మమును గురించి విన్నప్పటికీ కూడా పూర్వం ఎలాగా సంసారిత్వ దోషాలు దుఃఖ దోషాలు ఉండేయో, సంసారిత్వ దర్శనాత్ చూసారా, అది కనిపిస్తున్నది కదా. ఇది తాడు కాని పాము కాదన్నప్పుడు తెలిసినంత ఈజీగా తెలిసిపోయింది అక్కడ. ఇదిగో తాడు, పాము లేదు అంటే ఇమ్మీడియట్లీగా దాని ఫలితాన్ని చూసినట్టుగా ఈ మనుషులు ఈ జ్ఞాన విచారం చేస్తున్నా సరే నిలబడ్డం లేదే అంటాడు వాళ్ళు. అసలు సీరియస్ గా విన్నావా చెప్పు? విన్న గంట పాటలో గంట పాట 45 నిమిషాలు బహిర్ముఖంగానే ఉన్నావు చూసుకో. ఇక్కడ వచ్చి కూర్చున్నావే కానీ ఇంటి దగ్గరే ఉంది ఆ మైండ్ అంతా. పొయ్యి మీద పాలు పెట్టానా లేదా, తీసానా లేదా, తోడు పెట్టానా లేదా, తలిపేసానా లేదా, ఇన్ని గొడవలు ఉండే. మరి ఇవన్నీ లేచి వస్తుంటాయి. ఎక్కడ ఏకాగ్రత వస్తుంది, ఎక్కడ సీరియస్నెస్ వస్తుంది? అందుకనే సీరియస్ గా వినాలి, అవగత పర్యంతం వినాలంటే. విన్నాను అర్థమైపోయి ఏదో అయిపోవాలి అనుకుంటే కాదు. ఇది తాడు పాము కాదంటే వెంటనే రిజల్ట్. అవును నిజమేనయ్యా, తాడే ఇక్కడ. అట్లా ఈ జ్ఞాన విషయంలో అలా కాదు, బాగా వినాలి, లోతుగా వినాలి. ఎంత సంసార వ్యవహారాలు ఉన్నా సరే అది వేరు ఇది వేరని డివైడ్ చేసేసుకోవాలి. అది వేరు, ఆ చెత్త అలాగే ఉంటుంది, ఈ విద్య ఇలాగే ఉంటుంది, ఈ విద్య మనది అని. ఇంటి దగ్గరికి పోయినా సరే ఇదంతా కూడా దేహేంద్రియాలకు సంబంధించింది కానీ నా స్వరూపానికి సంబంధించింది కాదు అని. అర్థమేదా? అట్లా అనమాట. ఉదాహరణకి వ్యవహారంలో ఎప్పుడైనా సరే విద్యనైనా మనసులోకి తీసుకుంటావు కానీ భర్తని భార్యని మనసులోకి తీసుకోకూడదు. చెత్తది. ఎంతసేపటికి బయటే. అర్థమైందా? భర్తని మైండ్కి తీసుకోకూడదు, భార్యని మైండ్కి తీసుకోకూడదు, పిల్లల్ని మైండ్కి తీసుకోకూడదు. బ్రహ్మ విద్యను మైండ్కి తీసుకోవచ్చు. బ్రహ్మ విద్య గురువుని మైండ్కి తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే నీకేమి రాగద్వేషాలు క్రియేట్ చేసినారు, వాళ్ళ ఇష్టానిష్టాలు క్రియేట్ చేసినారా? ఓ మూడుని తీసుకొచ్చి మనసులో పెట్టుకో. రాగద్వేషాలు ఉంటాయి, ఇష్టానిష్టాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, బంధువులు కానీ భార్య బిడ్డలు వస్తువులు వాహనాలు అన్నీ చెప్తే మనసులో. ఒక బ్రహ్మ విద్య విషయాన్ని గీతం తీసుకొచ్చి పెట్టు, నిన్ను ఏమన్నా కన్విన్స్ చేస్తుంది. చూడు, నిశ్చలంగా ఉంటుంది, అది పదిలంగా ఉంటుంది. అది మరి దానికి దీనికి తేడా లేదా చెప్పండి? ఎంత తేడా ఉంది? అట్లా అన్నమాట. కాబట్టి ఏది మనసులో ధరిస్తే బెటరో అది చూసుకోవాలి కదా. వాళ్ళందరూ ధరించేసేసి అర్థమేదా? అదే సీరియస్ గా పెట్టుకొని ఉన్నప్పుడు బ్రహ్మ విద్య నీకు వివేకానికి రాదు. అట్లా అందుకని ఎంతసేపటికి ఇంద్రియ విషయాలకు సంబంధితమైన వాళ్లే కాని వాళ్ళు మనసుకు కూడా అర్హత లేదు. భార్య బిడ్డలు చూసారా, నేను కర్త అనేది కూడా మన మనసుకు పనికిరాదమ్మా. నేను కర్త అనేది కూడా మన మనసుకే పనికిరాదు. ఏదైతే మనం విద్య అన్నామో ఆ విద్య మనసు మనలో ఉండొచ్చు కానీ బాహ్య వ్యవహారాలంతా మన మనసులో పెట్టుకుంటే లేనిపోయినవన్నీ వస్తాయి.
వైఫల్యాలు వస్తాయి అట్లా. కనుక తాడిది పాము కాదు అని చెప్పినంత మాత్రం చేత దాని ఫలితాన్ని, దాని యొక్క రిజల్ట్ మనకి ఎలా తెలుస్తున్నదో ఆ విధంగా నువ్వు బ్రహ్మమై ఉన్నావు. తత్వమసి వాక్యాది ప్రమాణముల చేత శ్రవణం చేస్తున్నప్పటికీ కూడా అది మనకి అవగతం కావటం లేదే అంటాడు పూర్వపక్షి. ఇట్లా అనేటప్పటికే లూజ్ మైండ్గా ఉన్నప్పుడు నిజమే కదా అంటారు మనకి కదా. అందుకని ఇదే పాయింట్తో అడుగుతుంటారు చాలా మంది, స్వామి ఇక్కడ విన్నంతసేపు బాగుంటుంది స్వామి, ఇంటికి పోగానే గొడవ వచ్చారు. అర్థమైందా? అదే అని చెప్తారు వాళ్ళు. అర్థమైందా? ఇక్కడ విన్నంతసేపు కూడా నీకు మనసులో గొడవే ఉంటుంది, చూసుకోబో. ఎందుకంటే దానికి మనసుకు ప్రాధాన్యత ఇచ్చి పెట్టినావు అక్కడ. అది ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, వాటిని అంతా బయటే ఉంచాలి, మనసు పెట్టుకోకూడదు. మనసు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా అది మనసుకు చెందిన విషయం అనుకోకూడదు. ఎందుకు మనకు అది బయట విషయాలే అని. బ్రహ్మ విద్య ఒకటి లోపల విషయం, బ్రహ్మ విద్య ఒకటే లోపల విషయం, ఇవన్నీ బయట విషయాలే. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే శరీరం ఉన్నంత వరకే కదా వాళ్ళు మీతో ఉండేది, మీరు వాళ్ళతో ఉండేది. శరీరమే లేకపోతే ఎవడికి ఎవడు శరీరాన్ని బట్టే కదా ఉన్నది. అందుకని శరీర విషయాలే వాళ్ళు, అంతఃకరణ విషయం కూడా కానే కాదు, అంతఃకరణ విషయం కాదు. అందువల్ల ఎప్పుడైనా సరే భర్త, భార్య, బిడ్డలు, వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకో జన్మకు రావు, నీ కోరికలు వస్తాయి మళ్ళా. అదేదా ఏం వస్తాయి? కోరికలు వస్తాయి. ఆ కోరికలు వేరు, కోరికలకి ఐటమ్స్ వేరు. ఆ కోరికలు దగ్గరంటేనే ఇక్కడ దొరుకుతాయి మీకు. అదేదా? ఎట్లాగా బాగా చూసుకోండి. ఇప్పుడు మీకు ఒంటికి వస్త్రం కావాలి కదా, అదే మంచు కొండల్లోకి పోతే వేరే వస్త్రం ఉంటుంది, అది ఆ మూడు వేరు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వస్త్రం కావాలి కదమ్మా, ఇక్కడ ఉన్నప్పుడు నూలు వస్త్రాలే, కాటనే. అదే కానీ మీకు మంచు ప్రదేశాలు ఉంటాయి కదా, చలి ప్రదేశాలు, అక్కడ వస్త్రం కావాలి కదా, ఈ వస్త్రం ఎందుకు మనకు వస్తుంది? కాబట్టి కోరికలకి విషయము డిఫరెన్స్ గా ఉంటుంది అనమాట. మీ దగ్గర కోరికలే వెళ్తాయి అక్కడికి, కోరికల వాసనలే వెళ్తాయి. అక్కడ వేరే దొరుకుతుంది, అక్కడేం దొరుకుతుంది? వేరే దొరుకుతాయి. ఇవి దొరకవు. ఈ భర్త మళ్ళీ అక్కడికి రాడు. అర్థమైందా? మీ కోరికలకు తగినట్టుగా వేరే వస్తాయి అక్కడ. అర్థమైంది? ఆ రూపం రాదు, మళ్ళా వేరే రూపంలో వస్తాడు. మీ కోరికలకి వాళ్ళ కోరికలు మ్యాచ్ అవ్వాలి, రూపాలు మారిపోతాయి. అర్థమవుతుందా? మరి ఎట్లాగంటే ఒక ఆభరణం ఇచ్చి మీరు మార్పులు చేసుకుంటారు. ఏమండి ఇది మార్చి పెట్టండి, ఈ ఆభరణం వద్దు, వేసుకొని తీసుకొచ్చేసింది, మళ్ళీ ఈ ఆర్నమెంట్ వేరేగా తయారు చేయండి అంటారు. బంగారం అలాగే ఉందిగా, అది కోరిక. ఆభరణం మారింది కదా, అది వేరు. అట్లాగే ఇవన్నీ మారుతూ ఉంటాయి. కోరికలు అలాగే ఉంటాయి. అర్థమైందా? కోరికలు జ్ఞానంతో పోతాయి, నామరూపాలు పృథివీ విషయం అది మారిపోతుంది. అందుకనే నామరూపాలు మారిన, అందుకనే వేరియంట్స్ అంటారు కదా, వైరస్ కూడా వేరియంట్స్ అంటారు కదా. వైరస్ అలాగే ఉంటుంది, వేరియంట్ మారుతుంటుంది, దానికి నామరూపాలు మారుతూ ఉంటుంది. అట్లాగే కోరికలు అలాగే ఉంటుంది. ఆ కోరికల విషయాలు ఉన్నాయి కదా, నామరూపాలు, అవి మారుతున్నాయి. అందువల్ల కోరికలేమో మనసుకు చెందింది, ఆ యొక్క విషయాలు ఉన్నాయి, శబ్దాది విషయాలు ఇంద్రియాలకు చెంది. ఇప్పుడు అర్థమైందా లేదా? మరి ఇప్పుడుండే కోరికలు ఉన్నాయి, ఈ కోరికలకు తగినట్టుగా మీకు విషయాలు ఉన్నాయి, మరలా ఆ కోరికలకు తగినట్టుగా అక్కడ విషయాలు దొరుకుతాయి. అంతేగాని నామరూపాలు అట్లాగే దొరకవు, అలాగే దొరకవు. ఎట్లాగా మీరు ఇంకా యుక్తి కావాలంటే చూడండి, మీరు ఏం చేస్తారంటే వస్తు మార్పిడి చేసుకుంటారుగా మీరు. మీరేమిటి వంట పదార్థాలన్నీ చేసి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు కదా.
అప్పుడు మీకు దగ్గర ఏమొచ్చింది? డబ్బులు వచ్చేసింది కదా. అలా బంగారాన్ని పొలం కింద మారుస్తారు, పొలాన్ని బంగారం కింద మారుస్తారు, మళ్ళీ బంగారం అమ్మి ఇల్లు కట్టుకుంటారు, బంగారం అమ్మి పొలం అమ్మి పెళ్లిళ్ళు చేస్తారు, జాబులకు పోతారు. చూసారు, అక్కడ మాత్రం కోరిక అలాగే ఉంది. నామరూపాలు సేమ్ అంతే, జీవుళ్ళు అంతే. ఇదే భర్త ఇంకో చోట రావాలంటే బ్రహ్మదేవుడు కూడా నాకు తెలియదు, అప్పుడేదో చేసినాను కదా, అట్లా రాదండి అంటాడు. అచ్చు మార్పింది, ఎప్పుడో తీసేసినాం, అదే అచ్చు తీసి పడేసినాం ఎప్పుడో, ఒకసారికే అచ్చు. అర్థమైందా? ఒక్కసారికే అచ్చు. ఒక్కోసారి బ్లాక్ వాడతాడనమాట బ్రహ్మదేవుడు. పంచభూతాలు ఒక్కసారే బ్లాక్ వాడేది, ఇంకోసారికి వేరే. అర్థమైందా? దాని మెటీరియల్ ఏదైతే ఉంటుంది, కాజు అనేది అలాగే ఉంటుంది, మారిపోతుంది. ఇప్పుడు చూడండి, బాల్యం కౌమార శరీరాలు మారే లేదా, దాంట్లో నేను అలాగే ఉందే లేదా, కోరికలు అలాగే ఉంది కదా. కోరికల విషయాలు మారుతున్నాయి, కోరికలు ఉండిపోతున్నాయి. అప్పుడేమో గోరికాయల ఆట, తర్వాత క్రికెట్ ఆట, తర్వాత ఇంకొక ఆట, ఇంకొక ఆట, ఇంకొక ఆట, ఏదో ఒకటి మారిపోతుంది. సరేనా? వాసనలు అలాగే ఉంటాయి, సంస్కారాలు అలాగే ఉంటాయి, గ్రంథులు అలాగే ఉంటాయి, నామరూప విషయాలు మారిపోతాయి, ఉపాధులు మారుతుంటాయి. అది అర్థమైందా? అట్లా బాగా తెలుసుకోవచ్చు. అట్లా ఈ ప్రకారంగా అనమాట. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే మీకు పూర్వము దేవతని శాలిగ్రామంలో చూసుకునేవాళ్ళు, తర్వాత మళ్ళా దానికి డెవలప్మెంట్స్ ఏంటంటే ఉపాసన చేసేటువంటి తేజ రూపంలో చూసుకుంటారు మనసులో. అదే దేవతని ఏం చేసినారంటే తేజస్సులు మనసులో ధరించుకుంటారు, తేజస్సు. అదే దేవతని ఆత్మరూపంగా తీసుకుంటారు, సాక్షిగా నా స్వరూపమే. మారిందే లేదా మరి? అట్లా అనమాట. అందుకని మీలో ఉండే అస్తిత్వం అలాగే ఉంటుంది. అట్లా ఆ ప్రకారంగా కనుక ఇక్కడ రజ స్వరూపం చెప్పిన విన్నంత మాత్రం చేత దాని ఫలితం చూస్తున్నాము. భయం తొలగింది, భ్రాంతి తొలగింది. మరి మీ బ్రహ్మ విద్యా విషయంలోనూ బ్రహ్మమై ఉన్నామంటే అది జరిగిందా అంటే, అయ్యో జరుగుతుందిరా, ఎందుకు జరగదు? అప్పటికప్పుడే ఆ రోజే వచ్చేసి వినేసి ఫలితం రావాలంటే రాదయ్యా. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అదే కదా, ఎక్కడైనా సరే ట్యూషన్లోకి పోయి నాకు మ్యాథ్స్ అర్థం కాలేదు, వాడికి అర్థం, వాడు 2 నెలల నుంచి కూర్చొని ఉన్నాడు, నువ్వు ఇప్పటికిప్పుడే జ్వరపడి నీకు మ్యాథ్స్ వచ్చేస్తారని. వాడు 2 నెలల నుంచి మ్యాథ్స్ చేసుకుంటున్నాడు, నువ్వు ఇప్పుడే కూర్చున్నావో లేదో నాకు వచ్చేసేయలేదు. అర్థమైందా? నువ్వు కూడా వాడిలాగా కృషి చేసుకుంటే కలుగుతుంది. నువ్వు అప్పటికప్పుడే వచ్చేసి అంటే మనసు. మరి నేను కూడా చాలా కాలం నుంచి వింటున్నాను, నాకు అర్థం కాదు. నువ్వు విన్నావో, ఏమి చేసినావో, అవగతం చేసుకున్నావో లేదో, ఊరికే పైనే వింటున్నావో లేదో, అట్లా. అందుకనే చాలా జాగ్రత్తగా వినాలి. గురువుల దగ్గర వినేటప్పుడు ముందుగా భేద దృష్టి, ఆ చెత్త చెదారం, దీనికి టైం అంతా తినేస్తుంటా. నేను ఎప్పటి నుంచో చెప్తుంటా, మరి ఇవన్నీ వదిలిపెట్టండిరా, మాకు ఏర్పేట గురువులా, ఆ గురువులా, ఈ గురువులా, ఇది 1 సంవత్సరము, తర్వాత ఈయన చిన్నపిల్లోడా పెద్దోడా, అదొక సంవత్సరము, తర్వాత ఈయన డ్రెస్ కోడ్, అది 1 సంవత్సరం గడిచిపోయా. ఇట్లాగ సంవత్సరాలు గడిచిపోతుంటే నువ్వు వినేసి వచ్చేది ఎప్పుడు? ఇట్లా ముందుగా రావడమే, పెళ్ళి రావడమే, అమ్మగారింటి మీద దృష్టి పెట్టుకొని 2-3 సంవత్సరాలు పోయా, మూడుతో సరిగ్గా మాట్లాడలే. మళ్ళీ ఇంకోటి అంటే నేను తిన్నదే మీరు తినాలి, నేను చూసిందే మీరు తినాలి, అదొక 2-3 సంవత్సరాలు పోయా. ఇట్లాగా 30 ఏళ్ళు గొడుగులు తిరిపా. ఇప్పుడు మన ఇద్దరు కలిసి ఉంటామయ్యా అంటే ఏంటి కలిసేది అక్కడ? అప్పటికే మొత్తం అయిపోయా. ఇట్లా గొడవలు పెట్టుకొని ఇంకా మనం ఏమిటి అక్కడ సాధించేది? ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. వచ్చి రాగానే సీరియస్ గా మనకు విద్య కావాలని ఉండదు. ఈ చెత్తంతకే ఏవేవేవే వేసుకొని ఉంటారు కూర్చొని. వీళ్ళకి సెట్ కావాలంట మైండ్కి. ఇష్టానిష్టాల విషయమే ఇది. ఇష్టానిష్టాలు కాదు కదా. ఇప్పుడు మేమంటే సరాసరి వెళ్ళిపోయినాం విద్యలోకి.
ఎవరు కావచ్చు, ఎవరు కావచ్చు, మనకెందుకే, నాకు విద్య బ్రహ్మ విద్య చెప్పేవాళ్ళు కావాలి, ఉపనిషత్తు విద్య చెప్పేవాళ్ళు కావాలనుకొని వెళ్ళాం మేము. అలా ఉండటం లేదు అందరూ. ఆ గురువు ఎలా ఉంటాడు, ఏం ఉంటాడు, గడ్డ ముందా లేదా, కషాయం ఉందా లేదా, దీంతో సీన్ అంతా కట్టు సగం చూసారా. దాన్ని అంటారు సినిమాల్లో ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ అయింది, ఇట్లాగా. అర్థమైందా? శుభం అనేసేటప్పుడు ఇప్పుడు అర్థమైందండి అంటాడు. ఏంటండి ఇది అర్థమైంది? సినిమా అయిపోయిన తర్వాత అర్థమైందండి నీకు అదర్వా. అందువల్ల గురువులు వచ్చారు చెబుతున్నారు అంటే నీకు సబ్జెక్ట్ మీద ఆ బాగా ఉండాలి. కానీ నువ్వు చెప్పేవాడెవరు, ఎలాగా, ఏమిటి, ఈ కొలతలన్నీ చేసుకుంటుంటే నీ పని కాస్త అయిపోయా అంతా లైఫ్ అంతా పోయా. అందుకని ఇట్లాగే జీవితాలన్నీ పాటు చేసుకునేది మొగుడు పెళ్ళాం ఇలాగా సగం ఆయుష్ అయిపోయేంత వరకు రగడే రగడ. తర్వాత మనం ఇద్దరం కలిసిమెలిసి ఉంటాము. ఏంటి ఉండేది అక్కడ? వృద్ధాశ్రమంలో ఉండాలి. అర్థమైందా? ఏంటి ఉండేది అక్కడ? అర్థమైందా? అట్లా అయిపోయా, జీవితాలన్నీ అయిపోయా. అందువల్ల గురువుల దగ్గర మాత్రం పొరపాట్లు చేయకూడదు. వచ్చినామా సీరియస్గా విన్నామా, సీరియస్గా విన్నామా. ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ అయినా చెప్పేటప్పుడు చూసారా, సిలబస్ కంప్లీట్ అయిపోతూ ఉంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఏ లాభం? ట్యూషన్కి పో, మళ్ళీ పో. మొదటి నుంచి వినాలి. కానీ ఆ చివరిలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు నాకు అర్థమవుతుందంటే జరిగిపోయినవన్నీ ఇంకా రానట్టే కదా. ఇక మరి ఎగ్జామ్లో కూర్చొని ఏం రాస్తావు నువ్వు? మొదటి నుంచి అదే సీరియస్ మెయింటైన్ చేయాలి. మేము వెళ్ళామంటే మేము ఇట్లా లేవు. ఒకటేసారి కూర్చోవడమే దాంట్లో. అందుకని బాగా పడుతుంది. ఇలా మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ కాలక్షేపం చెయ్యి. అట్లా చేయకూడదు. అసలే సరే మంచి విషయం కదా అది, దాన్ని ఇలాగా వదిలిపెట్టకూడదు. అట్లా అర్థమైందా? అట్లా కాబట్టి ఎప్పుడైనా సరే వైకుంఠం నుంచి రథం వచ్చిందనుకోండి, వైకుంఠం నుంచి విమానం వచ్చిందనుకోండి, మా అత్తకి చెప్పొస్తా, కోడలకి చెప్తాను, మా ఇరుగు పొరుగు చెప్తాను, వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తానంటే వాడికి టైం అయిపోతుంది. ఇట్లాగే కదా తుకారాం వేసుకొని పోయింది. తుకారాం పెళ్ళాం కిందనే ఉండిపోయింది. ఏమే నువ్వు రావు ఏంటంటే అన్నం వండుతున్నాను, అది ఇంకా అవ్వలేదు, అది ఇది అని. తుకారాం ఏం చేసినాడు? వెళ్ళిపోయాడు. పూజ చేసుకునే తుకారాం పిలిస్తేనే వెళ్ళిపోయాడు. పూజ అయిన తర్వాత వస్తాను, ప్రసాదం అయిన తర్వాత వస్తాను, ఆరతి అయిన తర్వాత వస్తాను అలా. ఆ పెళ్ళామేమో అలా చేరింది, రాలేది. అర్థమైందా? కిందనే ఉండిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. వచ్చి చూసుకుంటే ఏముంటుంది అక్కడ? అట్లాగా వైకుంఠం నుంచి వచ్చినప్పుడు విమానము ఎక్కాలిగానే నా చెంగు ఊడిపోయింది, పైట ఊడిపోయింది, అది ఊడిపోయింది అనుకుంటే ఎక్కలే బాబు. అక్కడ పైట గీట ఏముండదు. ఇక వైకుంఠంలో ఏముండవు. ఇక సూక్ష్మ శరీరాలు అవన్నీ. అర్థమైందా? నేను మేకప్ చేసుకుంటా, అది చేసుకుంటా, ఇవన్నీ కుదురుతుందంటమ్మా. అందులో జ్ఞాననిష్ట కలిగించుకోవాలంటే వెనక ముందు అవన్నీ చూసుకోకూడదు. అందుకే చెప్తున్నారు సమాధానం. అయ్యా వాళ్ళు పైపోయినే వినుంటారు, వాళ్ళు లోతుగా వినుండరు, అనుభవ పర్యంతం వినుండరు అని చెప్తున్నాడు శంకర. అత్ర ఉచ్యతే, ఇది శంకరాచార్య వారి సమాధానం. నా అవగత బ్రహ్మాత్మ భావస్య యథాపూర్వం సంసారిత్వం శక్యం దర్శయితం. అది ఇది అండర్లైన్ చేసుకోవాలి. నా అవగత బ్రహ్మాత్మ భావస్య యథాపూర్వం సంసారిత్వం శక్యం దర్శయితం అన్నాడు. అవగతం చేసుకోని బ్రహ్మాత్మ భావాన్ని, బ్రహ్మాత్మ జ్ఞానమును అవగతం చేసుకోలేదు, అనుభవ పర్యంతం విచారించుకోలేదు. అటు వాడికి చూసారా, అనుభవ పర్యంతమైన జ్ఞానం కదా ఇది. అనుభవంలో కూర్చోకుండా, అనుభవ నిశ్చయం కలగకుండా పైకి వినేసేసి, ఆ వినేటప్పుడు కూడా చపలచిత్తంగా విని
సీరియస్గా లేదు. వాళ్ళకి యథాపూర్వం సంసారిత్వం శక్యం దర్శితం. చూసారా, వాళ్ళకి పూర్వం ఎలాగ సంసారిత్వం ఉందో అలాగే చూస్తారు. అసలు అవగతం చేసుకునే వాళ్ళు చూడలేరు మీరు. అవగతం చేసుకునే వాడిలో చూడలేరు మీరు యథాపూర్వం సంసారిత్వం. అవగతం చేసుకొని వాడు ఉంటాడే వాడిలో చూస్తారు. అది నా అనేది ముందుకు పెట్టుకోవాలి. చూసారా, అవగత బ్రహ్మాత్మ భావస్య బ్రహ్మాత్మ జ్ఞానం, అవగత బ్రహ్మాత్మ జ్ఞానస్య యథాపూర్వం సంసారిత్వం నశక్యం దర్శయితం అని. చూసారా, అందువల్ల అవగతం చేసుకున్నటువంటి బ్రహ్మాత్మ విజ్ఞానములో అలాంటి వాడిలో మీరు పూర్వం సంసారిత్వ భ్రాంతి ఎలా ఉండేదో అలా చూడలేరు. అవగతం చేసుకోని వాడిలో మాత్రమే యథాపూర్వం సంసారిత్వం ద్రష్టం శక్యతే అని మనమే పెట్టుకోవాలి. అర్థం చేసుకునేవాడు అనుభవపర్యంతంగా నిశ్చయం చేసుకోవాలి. అనుభవపర్యంతంగా నిశ్చయం చేసుకోకుండా తొందరగా విన్నాను కలగలేదనుకోకూడదు. నిశ్చయం చేస్తే కలగాలి, వింటే కలగదు. అందుకనే శ్రవణ మనన నిధించాలి. ఆ నిశ్చయం చేసుకునేది కూడా గురువు దగ్గరే. ఒకసారికి, 2 సార్లకి, 3 సార్లకి మైండ్ విన్నట్టుగా నటిస్తుంది. నిజం కాదు, అది విన్నట్టుగా నటిస్తుంది. అట్లాగా అర్థమైపోయింది అంటుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవ అట్లా అనకూడదు. బాగా వెయిటింగ్లో ఉండాలి. మేము కానీ అట్లా అంటే మేము మధ్యలో సబ్జెక్ట్ వదిలిపెట్టి పోతాం కదా. వదల్లా స్వామి, మేము బయటకు వచ్చినా వదల్లా. బయటకు వచ్చినా అదే ఉపనిషత్తులే ఉన్నాయి మా చేతిలో. మార్పే రాలా, వేరేది మార్చలే. మేము వేరే సబ్జెక్టుకు పోలా. డబ్బులు రాలేదని పోలా, జనం రాలేదని పోలా. ఇదే పట్టుకొనే అర్థమైందా? ఇదే పట్టుకొనే ఉన్నాము. మార్చే పని లేదు. అందుకనే మన దగ్గర ఏవేమి ఉంటాయో అన్ని మారిపోతుంటాయి. విద్య మారుతూ మన దగ్గర ఏవేమి ఉంటాయో వయసు మారుతుంది, ఇళ్ళు వాకళ్ళు ధనధాన్యాలు ఆరోగ్యాలు అన్నీ మారుతాయి. విద్య మారకూడదు. ఇప్పుడు నేను మార్చేసిన విద్య దాంట్లో నుంచి దీంట్లో జంపు, దాంట్లో నుంచి దీంట్లో జంపు, అది ఎప్పుడో విన్నది. మా గురువునే వెళ్ళిపోయా, మేము గురువునే మార్చి పడేసినాం. అమ్ము నాయన మీరు చాలా గొప్పలే, గురువుని మార్చేసి విద్యను మార్చేసి అమ్మ తక్కువలు కాదు మీరు. అట్లాగా ఉండదు మా దగ్గర. అప్పుడు శంకరే, అప్పుడు దయానంద స్వామి, అప్పుడు బ్రహ్మ విద్య, అప్పుడు ఉపనిషత్తులే ఇంకా అలాగే ఉంటాయి మా దగ్గర. దాంట్లోనే ఉంటాం, దానిలోనే జీవిస్తాం. మార్చేది ఏముంది? మీరు ఏదైనా ఉపాసనా భాగాలన్నీ మార్చుకుంటారు, బ్రహ్మ విద్యను మార్చే పని లేదు. అందువల్ల అవగతం చేసుకున్నవాడు వానిలో సంసారిత్వము అనేటువంటిది కనిపించదు. అవగతం చేసుకోకుండా పైన వినే వాళ్ళకి మాత్రమే ఆ సంసారిత్వం అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. బాగా తెలుసుకున్నవాడు అట్లన్నో, స్వామి మీ దగ్గర విన్నాం కానీ మాకు దుఃఖాలు పోలేదు, బాధలు పోలేదు, అది పోలేదు, ఇది పోలేదు అనరు. అన్నదన్నమాట. అనేదానికి వీలు లేదు. అయ్యా మీరు ఇచ్చిన విద్య బట్టే కదా మేము నిలబడి ఉంది, ఎన్నిటినైనా తట్టుకోగలుగుతున్నాము, వివేకం చేసేసుకుంటున్నాము అనేది. వివేకాన్ని కలిగించేది, దృఢత్వాన్ని కలిగించేది, మార్చేది కాదు, మారేది కాదు. ఇది మారేదే కాదు. నా అవగత బ్రహ్మాత్మ భావస్య అంటే జ్ఞానస్య, అవగత బ్రహ్మాత్మ విజ్ఞానస్య అంట నేనైతే యథాపూర్వం సంసారిత్వం శక్యం దర్శయితం. అలాగ మీరు చూడలేరు. బాగా అర్థమైన వాళ్ళలో ఇవన్నీ అర్థం కాని వాళ్ళే మారిపోతుంటారు. అందుకనే కర్మలు ఉపాసకులు మారిపోతుంటారు. వాళ్ళు స్టాండర్డ్ కాదు, వాళ్ళు మారుస్తుంటారు. వ్యాపారాలు మార్చినట్టే, కొద్ది రోజులు ఒక వ్యాపారం, కొద్ది రోజులు ఇంకొక వ్యాపారం మార్చుకుంటుంటారు. దీంట్లో మార్చేదానికి కుదరదు, దీంట్లో మార్చేదానికే కుదరదు. ఏం మారుతాం? కర్మలు ఉపాసనలు గుళ్ళు గోపురాలు దాంట్లో దీంట్లో అన్ని వెళ్ళేదానికి వీల్లేదు. పూర్వం ఎలా ఉందో అలా. అందుకనే ఆ స్వామి శిష్యులు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మ విద్య చెప్తుంటారు, దీంట్లోనే ఉంటారు.
మారే పనే లేదు. ప్రణాళిక మార్చుకునేది లేదు, వేరేవైతే మారిపోతాం. ఎంతమంది స్వాములు అండి మన ముందే చూస్తుంటాం, ఎన్ని రకాల వేషాలు వేస్తుంటారు. బ్రహ్మ విద్య లేదు, ఏమీ విద్య లేదు, పైపైన తీసుకున్నారని వదిలిపెట్టి పోతారంటే. బాగా సీరియస్గా లోతుగా తెలిసేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎందుకు ఇంకా మారేది ఏముంది? అట్లా అది బాగా చూసుకోవాలి. పూర్వం ఎలాగా చెప్పేవాళ్ళము అట్లా. ఆ పుస్తకము చెప్పి 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 బాధపడిపోయే వాళ్ళు కానీ ఇంకో కొత్త పుస్తకం తీసుకొచ్చి మళ్ళీ చూసుకుంటాడు కానీ ఆ పుస్తకాన్ని వదిలేడు, ఆ పుస్తకంలో విద్య వదిలేడు, ఆ గురువుని వదిలేడు. ఎందుకని మన ఆత్మ అది, మన స్వరూపం అది. మిగిలిన మనసులో ఎన్ని భావాలు పోయినాయి, ఎన్ని వ్యవహారాలు పోయినాయి, విద్య మాత్రం పోనే అట్లా. ఎందుకు స్వామి అట్లాగా అంటే చెప్తున్నారు శంకర, వేద ప్రమాణ జనిత బ్రహ్మాత్మ భావ విరోధాతో వేద ప్రమాణ జనిత బ్రహ్మాత్మ భావ విరోధాతో. వేద ప్రమాణం నుంచి, ఉపనిషత్తు ప్రమాణం నుంచి వచ్చింది ఏది? ఉపనిషత్తు ప్రమాణముల నుండి కలిగినటువంటిదయ్యా బ్రహ్మాత్మ జ్ఞానము, బ్రహ్మాత్మ అనుభవ జ్ఞానము ఉపనిషత్ ప్రమాణముల నుండి కలిగిందయ్యా. దానికి విరోధం కదా అట్లా మారిపోతే. అది స్టాండర్డ్ కదా, వస్తుతంత్రం కదా, స్థిరమైనది కదా, నిత్య శుద్ధ బుద్ధమత్వ స్వరూపం ఎందుకు అన్నారు? అది అట్లా మారిపోయేది కాదు. అందుకనే వేద ప్రమాణ జనిత బ్రహ్మాత్మ భావ, బ్రహ్మాత్మ జ్ఞానం, బ్రహ్మాత్మ భావం అంటే బ్రహ్మాత్మానుభవమునకు విరోధము అట్లా మారిపోతే. అంత విన్నారు మీరు, అంత విన్న తర్వాత ఎందుకు మారింది అనే మాట లేదే, మారేదే లేదు, వ్యవహారాలే మారిపోతుంటాయి. అందువల్ల మళ్ళీ సంసారిత్వ భ్రాంతి రానే రాదు. చాలా మంది ఇట్లా అనుకుంటుంటారు. ఇప్పుడు నన్ను కూడా అనేవారు పూర్వం, కొత్తగా వివాహం చేసుకున్నప్పుడు చూసారా వాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు నీకు ఏమి చేంజ్ వచ్చింది? ఏం చేంజ్ రాలేదే అని. నువ్వు బ్రహ్మచారి పోయి మళ్ళా ఇలా వివాహం చేసేసుకున్నావంటే, చేసుకుంటే తప్పేముంది? తప్పేముంది? ఋషులంతా ఎవరు? ఋషుడు ఎవరు? రాముడు ఎవరు? యాజ్ఞవల్క్యాది మహర్షులు ఎవరు? వశిష్ఠాది మహర్షులు ఎవరు? ఏం చెబుతావు నువ్వు? నాకు విద్య కావాలి, ఆ విద్య లోపలిది, వ్యవహారం బయటిది. చిన్నప్పుడు బట్టలన్నీ ఇప్పుడు కూడేసుకోవాలా? అవి మారుతుంటాయి. చిన్నప్పుడు ఆ నిక్కర్ పోయింది, ఆ చొక్కా పోయింది, అన్ని పోయింది, ఇప్పుడు ప్యాంట్ వచ్చింది, అన్ని పోతాయి. అన్ని సైజులు ఎక్కువ తక్కువ అవ్వా? మరి బ్రహ్మ విద్య కూడా సైజులు ఎక్కువ తక్కువ అయ్యేదే. ఇది ఇదే అదేదే, అవన్నీ మారేవి, ఇవి మారు. అట్లా తెలుసుకొని ఉండాలి. కానీ ఏమవుతుంది ఇది? కాబట్టి బ్రహ్మ విద్య కలిగిన వాడికి ఈ వ్యవహారాలు, మారే వ్యవహారాలు ఏమీ చేయదు. మారని తత్వాన్ని మారే వ్యవహారములు ఏమీ చెయ్యవు. అందుకనే కదా అక్కడ శరీరేషు అశరీర, అనవస్థేషు అవస్థిత, నిత్యేషు అనిత్యేషు నిత్య అని చెప్పేసింది. వేద ప్రమాణ జనిత బ్రహ్మాత్మ భావ విరోధాతో, వేద ప్రమాణముల ద్వారా, ఉపనిషత్ ప్రమాణముల ద్వారా బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానము, దానికి విరోధము, అలా మార్పు రావడము, మారని విషయం మారేదేమిటయ్యా? దాన్ని చెప్తాను మళ్ళీ. నహి శరీరాది ఆత్మాభిమానినః దుఃఖ భయాదిమత్వం దృష్టం ఇతి. నహి శరీరాది ఆత్మాభిమానినః దుఃఖ భయాదిమత్వం దృష్టం ఇతి. అంటే నహి దృష్టం ఇతి, అదే అనమాట. నహి దృష్టం ఇతి అనమాట. శరీరాది ఆత్మాభిమానిన దుఃఖ భయాదిమత్వం నహి దృష్టం. దుఃఖ భయాదులతోనే చూస్తారు మీరు, దుఃఖ భయాదులు లేకుండా చూడరు.
దేనికే? శరీరాదులు యందు ఆత్మాభిమానము కలిగిన వాడికి దుఃఖ భయాదులతోనే చూస్తారు గాని దుఃఖ భయాదులు లేకుండా చూడరు అని. నహి దుఃఖ నహి దృష్టమితి. శరీరాదులు యందు ఆత్మాభిమానం కలిగి ఉండేవాడికి దుఃఖాదులనే చూస్తారు కానీ దుఃఖాదులు లేకుండా చూడరు అని చెప్తున్నాడు శంకర. అందువల్ల శరీరాది అభిమానములు శరీరాదులు యందు అభిమానం కలిగిన వాడు నేను నాది అవి కలిగిన వాడు దుఃఖ భయాదులని కలిగే ఉంటాడు. దుఃఖ భయాదులు లేకుండా ఉండడు అని చెప్పేసి అట్లా మళ్ళీ చెప్తున్నారు. శరీరాది ఆత్మాభిమానిన దుఃఖ భయాది మొత్తం నహి దృష్టం అంటే దృష్టంయేవా తస్యేవా వాడికి అట్లాంటి వాడికే చూసారా దుఃఖ భయాదులతో కూడుకునేవాడికి నేను తస్యేవా చెప్తున్నాడు. తస్యేవా వేద ప్రమాణ జనిత బ్రహ్మాత్మభావ అవగమే తదభిమాన నివృత్తో తదేవా మిథ్యాజ్ఞాన నిమిత్తం దుఃఖ భయాదిమత్వం భవతీతి శక్యం కల్పయితుం. అది ఇక్కడ మీరు చెప్తున్నారు. ఇప్పుడు అట్లాంటి వాడికి శరీరాది అభిమానములు కలిగి దుఃఖాదులతో కూడుకొని ఉండేవాడు దుఃఖాదులు లేకుండా చూడలేదు మీరు. అట్లాంటి దుఃఖాదులతో ఉండేవాడే వాడికి సంసారి దుఃఖాదులతో కదా వచ్చేది. దుఃఖాదులు లేకుండా మాత్రం రాడు. దుఃఖాదులతో కూడుకొని బహుబంధాలతో కూడుకొని బాధలతో కూడుకొని గురువు దగ్గరికి వచ్చి ఇలాగా జ్ఞానం వినేటప్పుడు తెలుసుకునేటప్పుడు తస్యేవా అట్లాంటి వాడు వేద ప్రమాణ జనిత ఉపనిషత్ ప్రమాణముల ద్వారా కలిగినటువంటి నీవు బ్రహ్మమే అయ్యున్నావు. బ్రహ్మాత్మ విజ్ఞానమందు తదభిమాన నివృత్తో ఈ దేహాదులు ఎందు భార్య బిడ్డలు ఎందు ఉండేటువంటి నేను నాది అనే అభిమానము తొలగిన తర్వాత తదేవా వాడికి మిథ్యాజ్ఞాన నిమిత్తం మిథ్యాజ్ఞానం వల్ల కలిగినటువంటి దుఃఖ భయాదిమత్వం వాడిలో నహి భవతి శక్యం కల్పయితం. మీరు ఇంక బయట దుఃఖ భయాదులు వాళ్ళలో ఉంటాయని అనుకోలేరు. తొలగిపోయింది. అందుకని బాగా విన్నారనుకోండి వాళ్ళు ఇంకా బయట దుఃఖ భయాదులు చెప్పనే బాగా వినాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిదానికి సంసారికి కూడా గురువుల దగ్గరకు వచ్చి వింటూ ఉంటేనే ఆ ధైర్యం అనేటువంటిది, వివేకం అనేటువంటిది, విచక్షణ అనేది కలుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఉంటారనుకోండి, నేను అదే చెప్తుంటాను, ప్రతిదానికి ఎట్లా జరుగుతుందో అట్లా ఎందుకు అనుకుంటారు, జరుగుతుంది అనుకోవాలి. గీతం వింటూనే ఉంటాము, ఎట్లా జరుగుతుందో అనుకునేది ఎందుకు, జరుగుతుంది అనాలి. పాజిటివా నెగిటివా? వీళ్ళేం చేస్తారు, ఎట్లా జరుగుతుందో, నేను మంచం మీద పడితే ఎట్లా జరుగుతుందో వీళ్ళు ముందుగానే ఏం పనే జరుగుతుందో ఏ బాబు అర్థమేలా. నేను రోడ్డు మీద పోతూ ఉంటాను, కళ్ళు తిరిగి పడిపోతాను, అట్లా ఎవరన్నా ఎత్తుతారో అందుకని ఇద్దరు మనుషులు బాడీ గాడులు వేసుకొని తిరుగుతాను. ఎవడో ఒకటి ఎత్తుతారు, ఏమిటి ఎత్తకపోతే పోతే అనుకోరు. ఏదో శరీరం నిచ్చిపోయినట్టు పోతే పోతామయ్యా, ఉంటే ఉంటామయ్యా, ఎవడో ఒకటి చూసుకుంటాడులే అని ఆ ఈజీ వచనాలు మాత్రం రాదు. ఎవరు చూస్తారో ఏం చేస్తారో అని నువ్వు ఇట్లా అనుకుంటే నీకేం లాభం చెప్పు, బాధలు తప్ప.
నెగిటివ్ వల్ల నీకు చిత్తశాంతి, అది పాజిటివ్ వల్ల చిత్తశాంతి కలుగుతుంది. కానీ ఇట్లాగా వేస్ట్ చేస్తుంటారు టైం అంతా. కాబట్టి ఎప్పుడైనా మనసులో ఏమున్నది, జరుగుతుంది, ప్రాబ్లం నో ప్రాబ్లం అని ఉండాలి. ఎట్లా జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎవడు చూస్తాడో వాడు చూస్తాడో అని అర్థమైందా? అట్లాగా అనుకుంటారు. ఇప్పుడు చెట్టు కింద ఉంటాం అనుకోండి, ఆ చెట్టు కింద ఉండేటప్పుడు ఆ చెట్టు ఏం చేస్తుందంటే కొన్ని కొమ్మలు రెమ్మలు సైడ్కి వెళ్ళిపోతాయి. అది ఇప్పుడు చెట్టు దగ్గర ఉంటే లాభం ఏంటి, నీడే ఇవ్వడం లేదు, ఎందుకు ఈ చెట్టు, నా మొహానికి ఈ చెట్టు అని ఆ కొమ్మను కొట్టేసాడు, ఇంక రాదు అది. ఆ చెట్టు ఏముందంటే ఇట్లన్న చెట్టు అది ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్లా ఇస్తుంది. నీ మధ్యలో నేడేయటం లేదు చెట్టును కొట్టేస్తారు. ఎవడైనా ఇస్తుందిలే అది, అర్థమైందా? ఇదే చెట్టు ఎదురుగా ఉంది, ఈ చెట్టు కొట్టేసిన తర్వాత ఆ చెట్టు నిదానంగా అది గుబురుగా తయారైపోయింది. మీ గుబురు వచ్చేసింది, ఇది కూడా ఇలా వచ్చేదేమో, నీ ముందుగా కొట్టి పారేది. అర్థమైందా? ఇట్లాగా అనుకోరాదు. భగవంతుడు ఎప్పుడైనా సరే హృదయంలో ఉంటాడు కదా. ఆయన ఎక్కడుంటాడు? హృదయంలోనే ఉన్నాడు కదా. ఎక్కడో కూర్చొని నిద్రపోతున్నాడా? లేడు కదా. అది ఉండకూడదు అనమాట. అది ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఏంటంటే పాసిబులే ఉంటుంది కదా, ఇంపాసిబుల్ ఉండదు. ఆత్మజ్ఞానంలో అదే గొప్పతనం. అంతా కూడా పాసిబులే ఉంటుంది, ఇంపాసిబుల్ ఉండకూడదు. అట్లా వీళ్ళేమో మరి గీతావచనం చెప్తూనే ఉంటారు. ఏమని యోగక్షేమం హామ్యహం, మరి ఆ మాట ఏమైందయ్యా? ఏమైంది ఆ మాట? నమే భక్త ప్రణశ్యతి, ఆ మాట ఏమైంది? నా భక్తుడు ఎన్నిటికీ చెడిపోడయ్యా అని చెప్పాడే. ఆ భక్తుడు అంటే ఏమన్నా పూజా పురస్కారం చేసే భక్తుడు కాదు, గీతా పఠనం చేసేవాడు జ్ఞాన భక్తుడు, అనన్య భక్తుడు. ఏమయ్యా ఇట్లాంటివన్నీ థింకింగ్లు పెట్టుకోకూడదు. అట్లా అందుకనే తస్యేవా, అట్లాంటి వాడే దుఃఖ భయాదులతో కూడుకున్నవాడు, శరీరాదులు ఎందు అభిమానం ఉన్నవాడు ఎప్పుడైతే గురువు దగ్గరకు వెళ్లి వేద ప్రమాణ జనితమైన బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానాన్ని కలిగించుకుంటున్నాడో తదభిమాన నివృత్తో, వాడికి అభిమానాదులు పోయినాయి శరీర ఇంద్రియ విషయములు ఎందు. తదేవ మిథ్యాజ్ఞాన నిమిత్తం, ఈ మిథ్యాజ్ఞానము ఉండేది ఇది వరకు. ఈ మిథ్యాజ్ఞానం వల్ల దుఃఖ భయాదులు కలిగి ఉండేది. ఇప్పుడు ఎందుకుంటుంది? ఇప్పుడు ఉండలే ఉండదు. సరే, అందుకని వినాలి. వింటూ ఉంటే ఇది వేదం అండి. ఉపనిషత్తులు నేను అన్యాయం చేయదు. నాకు ఉపనిషత్తులు ఏం చేసినాయి అనకూడదు. ఏం చేసినాయా ఊరికే చెప్తాను. ఏదన్నా ఉన్నదంటే భగవద్గీత ఉపనిషత్తులే మనల్ని కాపాడేదే. ఇంకెవ్వడు కాపాడే నాదుడు ఎవడు లేడు. బాగా గుర్తుపెట్టుకో. ఈ ఉపనిషత్తులన్నా నన్ను ఉద్ధరించినాయి కానీ ఇంకేమి ఉద్ధరించలేదు అయ్యా స్వామి, ఏ ఉద్ధరించలేరు. అట్లా బాగా గుర్తుపెట్టుకో. అందుకని చూసారా, ఇట్లాంటి వాక్యాలను గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా చెప్పినారు శంకర. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు, నహి ధనినః గృహస్థస్య ధనాభిమానినః ధన అపహార నిమిత్తం దుఃఖం దృష్టమితి. చూసారా, ఈ నహి అనేది మళ్ళీ ఇంకో సెంటెన్స్ లో కలుపుకోవాలి. తస్యేవా ప్రవ్రజిత సస్య తస్యేవ ప్రవ్రాజితస్య. ప్రవ్రజిత అనొచ్చు, సన్నిసించిన వాడు. ధనాభిమానరహితస్య తదేవ ధన అపహార నిమిత్తం దుఃఖం భవతి. అంటే ఆ నహిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. నహి భవతి, నహి దుఃఖం భవతి అని. అర్థమైందా? అట్లా ఇప్పుడు మీకు ఆ గుడి కట్టాలి,
ఆశ్రమం కట్టాలి, అమ్మవారికి పూజ చేయాలి, అమ్మవారికి నగా నట్ల ఇట్లా అనుకుంటూ ఉండేవాడట. అట్లా ఇప్పుడు ఉంటాడు కదా, ఇప్పుడు వాసుదేవానంద ఉన్నాడు ఉంటాడు, వాడిని చక్కగా వచ్చి ఒక ఏం లేదో 2 సంవత్సరాలు 1 సంవత్సరమో నీకు సీరియస్గా ఉంటే 1 సంవత్సరం పాఠం విను బ్రహ్మ విద్యని, దెబ్బకు లేచిపోతావు, దెబ్బకి మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా మీట ఎవరెవరు పూజ చేయండి భక్తితో, ఎందుకు వచ్చిన గోవాల ఇవన్నీ పెంచుకోవద్దు అంటాడు. ఇవన్నీ వద్దయ్యా, సంసారం ఇదంతా. అతనే కాదు, రమణానంద గిమణానంద వాడు వీడు అంతా విను, పాట విను. నువ్వు ఆసోదంతా విన్నావు కాబట్టి కర్మకాండ పెరిగిపోయింది. నువ్వు చక్కగా ఇవి వింటూ ఉండు, నీలో గొప్ప వివేకం కలిగిపోతుంది. బాగా వినేదాన్ని బట్టి ఆసక్తులు అన్నీ ఫెయిల్ వెళ్ళిపోతాయి. అది వినకపోయేటప్పటికి నువ్వు అదే విని ఉన్నావు కాబట్టి బుర్రలో అవే ఉంటాయి. అందువల్ల జ్ఞాన బీజం పడితేనే దగ్ధమయ్యేది ఏదైనా. జ్ఞాన బీజమే పడకపోతే దగ్ధమేమవుతుందయ్యా, ఏమిగానే కాదు. అట్లా అది చెప్తున్నాడు ఒకటికంట. శంకరాచార్యుడు చెప్తాడు, ధనాభిమాని ధనిన గృహస్థస్య. ఒక గృహస్థుడికి ధనవంతుడట. ఆ గృహస్థుడికి ధనం బాగా ఉండి, ఐశ్వర్యం బాగా ఉండి, ధనాభిమానం బాగా పెరిగిపోయిందట. ధనిన గృహస్థస్య ధనాభిమానిన, ధనాభిమానంతో ఉండేవాడు. ఎప్పుడైతే వాడికి నేను ఇవన్నీ చెప్తుండేవాడు, ఇదివరకు కూడా ధనాభిమానం బాగా పెట్టుకొని ఉండేవాడట. వాడికి ఎప్పుడైతే ధనం పెట్టుకొని బాగా సూట్ కేసు నిండా డబ్బు పెట్టుకొని బంగారం పెట్టుకొని పోతూ ఉన్నాడంట. పోతూ ఉంటే వాడిని ఏం చేశాడంటే, ఎవడో వచ్చి కత్తి చూపించి పొడిచేస్తాను రా అన్నాడు. పొడిచేస్తానంతే. అది అబ్బగా సూట్ కేసు ఇచ్చేసిన ఆయన నన్ను వదిలేసయ్యా, నాకు వద్దిదంతా అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ధనాభిమానం పోయి ప్రాణాభిమానం వచ్చిందా లేదా? ధనాభిమానం పోయింది, అర్థమైందా? అట్లా అట్లా అనమాట. ఇప్పుడు ఎవరో బాగా ఒక ఆవిడ ముసలావిడే ఉండేది. ఆ ముసలావిడ మెడలో ఒక వజ్రాల హారం ఉండేది. దానికేమో క్యాన్సర్ జబ్బు గిబ్బు చేసేసింది. అప్పుడు డబ్బులే లేవు, అన్నీ అయిపోయినాయి. అప్పుడు ఏమమ్మా ఇంకొక ఇంజక్షన్ వేయాలి, దానికి ఇంత డబ్బులు అవుతాయి అంటే, నా దగ్గర డబ్బు లేదే అన్నారు. పక్కన బంధువులు ఏం చేసినాడు, ఒకడు మెల్ల నగ ఉంది కదా అమ్ముకోలేదు. అవునవును నిజమే, నా ప్రాణం ముఖ్యమా ఈ నగ ముఖ్యమా? అదే దాన్ని అమ్ముకొని ఇంజక్షన్ చేయొచ్చు. చూసారు, ముందు ధనాభిమానం ఉండేది, ఇప్పుడు ఏమైంది? ప్రాణాభిమానం వచ్చేసి. అది చెప్తున్నారు. అయ్యా, ధనాభిమానము ముఖ్యం అనుకున్నావు, దాని లోపల ఉండేది శరీరం ఉంటేనే కదా ధనము గినము. ఆ శరీరానికి ప్రాణం ఒకటి ఉండాలి కదా. ధనిన గృహస్థ ధనాభిమానిన ధనాపహార నిమిత్తం దుఃఖం దృష్టమితి. ఆ ధనం పోగానే దుఃఖం కలిగిపోయింది వాడికి. ధనం పోగానే దుఃఖం ఎందుకు కలిగింది? దాని మీద అభిమానం ఉంది. దాని మీద అభిమానం ఉంది కాబట్టి దుఃఖము వచ్చింది. అట్లాంటి వాడు ఏం చేశాడంటే శ్రవణం చేశాడు బాగా. గురువులు ఎరుగుకొని బాగా శ్రవణం మన నిధిధ్యాసలు చేసేటప్పటికి పరివిరాజకుడు అయిపోయాడు. సర్వ కర్మాణి సన్యాస్య ఏ ఆస్తే సుఖం వసి. జ్ఞానం కలిగింది అనమాట. జ్ఞానమే సన్యాసం. ప్రవరజితస్య వాడు చూసారా అట్లా. ఇప్పుడు గుజరాత్లో ఉంటారు కొంతమంది, జైనుల్లోనే కనిపిస్తుంటారు మనకి. ఓల్డ్ ధనధాన్యాలతో ఉంటారు వాళ్ళు, కొంచెం వైడూర్యాలు బాగా చేట్లో. వాళ్ళు జైన పరంపరలో సన్యాసాలు పుచ్చుకుంటారు. పుచ్చుకోగానే ఆ డబ్బంతా చల్లేస్తారు, మొత్తం వీధి నిండా చల్లుతారు. మనమేమో డబ్బుల కోసం ఓట్లేస్తుంటాం, డబ్బుల కోసం మత మార్పులు చేస్తుంటాం. వాడేం చేశాడు, వాడు జైనులు గురువులు చెప్పినట్టుగా సన్యాసి అయిపోయేదానికి వాడి దగ్గర ఉండే కోట్ల దానం చల్లేస్తాడు వీధుల్లో, చల్లిపారేస్తాడు. ఏనుగు మీద కూర్చొని పెడతారండి,
తల్లికోని వెళ్ళిపోతాడు. చూసినారా? అదే అనమాట. అట్లాగే ఇక్కడ కూడా శంకర చెప్తున్నాడు, అంత ధనాభిమానంతో ధన అపహారం జరగానే దుఃఖం కలిగిపోతుంటుంది. వాడు శ్రవణాదులు చేసేసి వాడి సన్యాసత్వం కలుగుతుంది, వాడికి పరివిరాజకుడు అయిపోతాడు. తసేవా ప్రవరజితస్య సన్యాసి అయ్యాడు. సన్యాసి అంటే ఆడమా కషాయంబరాలు అనుకోకూడదు, ముందు జ్ఞానం సన్యాసం. ధనాభిమాన రహిత, అప్పుడు ధనాభిమానం లేకుండా పోతుంది, ధనాభిమానం పోతుంది. తదేవ ధనాపహార నిమిత్తం దుఃఖం భవతి నహి భవతి. నహి అనేది ఇక్కడ చెప్పుకోవాలి. ఆ ధనాభిమానం లేకపోయేటప్పటికి వాడికి ధన అపహారం వల్ల కలిగే దుఃఖం ఉండదు. చూసారా, ఇప్పుడు దుఃఖమే లేదు. అందుకని ఎవడైనా సరే అంత ధనము అది ఇది వాటి మీద అభిమానం పెట్టుకొని దుఃఖాలు పెట్టుకొని ఉండేవాడికి బాగా శ్రవణం చేసి ఆత్మవిజ్ఞానం కలిగించుకున్నాడు అనుకో, వాడికి ఇక మీదట ఆ ధనాపహారం వల్ల కలిగే దుఃఖాలు నాకు వద్దా, నాకు ఇవన్నీ వద్దా అంటాడు. హాయిగా స్థిమితంగా ఉండాలి, నాకు ఈ వ్యవహారాలు ఎక్కువ పెట్టుకోకూడదయ్యా. ఎందుకు? భోజనం కోసం సరిపోద్దయ్యా జీవితము, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ లేనిపోయినవన్నీ. అందువల్ల ఈ సాధువులకి ఏం కావాలి? ఇప్పుడు ఈ కర్మకాండ చేసే సాధువులకి జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే కానీ వాడికి ఆ కర్మ నుండి బయటపడ్డాం. ఇప్పుడు జ్ఞానం లేకపోయేటప్పటికి ఇట్లాంటి పనులన్నీ చేస్తాడు. అందువల్ల ధనాభిమాన రహిత తదేవ ధనాపహార నిమిత్తం, వాడికి ధనాపహార నిమిత్తంగా కలిగే దుఃఖం అనేది ఉండదు. చూసారా, అట్లా అనమాట. ఉండదు ఇక మీట అనమాట. నచ్చ కొండలిన చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో దృష్టాంతం ఇచ్చినాడు శంకర. నచ కొండలిన కొండలిత్వాభిమాన నిమిత్తం దుఃఖం సుఖం దృష్టమితి తస్యేవ కొండలవియుక్తస్య కొండలిత్వాభిమానరహితస్య తదేవ కొండలిత్వాభిమాన నిమిత్తం దుఃఖం సుఖం నహి భవతి నహి భవతి నహి సుఖం భవతి. ముందేమో దుఃఖం చెప్పారుగా, ఇప్పుడేమో సుఖం చెప్తున్నారు. అది నచ కొండలిన కొండలి అంటే చూసారా, ఈ దిద్దులు, వేలాడే దిద్దులు ఈ పండితులు తగిలించుకొని ఇట్లా చూసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు అలా ఇట్లా ఆడిచ్చేవాడు. పోతూ ఉన్నాడు, ఎక్కడో ఏకాంత ప్రదేశాలకు పోయినాడు, ఎవరు గినం లేని ప్రదేశానికి. అక్కడ ఒక దొంగ చేరి వాడు చాకు తీశాడు. ఒకటి కోసేసేనా, చెవులు కోసేసేనా అని అడిగాడు. కోసేమంటావు, కోసేవద్దా? ఊరేనైనా కోసేవద్దురేనైనా కొండలని పోతే పోనీ, కొండలే మళ్ళీ ఇంకోసారి తయారు చేసేసుకుంటే చెవులు మాత్రం ఉండాలయ్యా అని వాడు బతిమలాంటి తీసి వాడి చేతిలో పెట్టి ఒక నమస్కారం పెట్టుకుపోనాయన. ఇప్పుడు ఏమైందిరా, కొండలెత్తువాన్ని చూసుకొని నువ్వు సుఖం అనుకున్నావే, అద్దంలో చూసుకునేవాడివి, ఇట్లా తలకాయ ఊపుకునేవాడివి. ఇప్పుడు వాడు ఏం చేశాడు, చెవులు కోసి పారేస్తా చెప్పక ఇచ్చేసినావా లేదయ్యా, మరి ఏమనుకున్నావా? అది చెప్తున్నాడు ఇక్కడ. నచ కొండలిన కొండలిత్వాభిమాన నిమిత్తం సుఖం దృష్టం ఇది తస్యేవ. అట్లాంటి వాడే కొండల వియుక్తస్య, అంతవరకే చెప్పాడు. మనం ఇది చెప్పాం. కొండలను పోయిన తర్వాత, కొండలు ఎలా పోయింది, ఇలా పోయింది. ఇప్పుడు ఏదో ఏకాంత ప్రదేశాలు పోయినప్పుడు దగ్గర మెరుస్తున్నాయి, వజ్రాలతో చేయబడింది, చెవులు కోసేస్తాను రా అనేటప్పటికి వాళ్ళు తీసిచ్చేసాడు చేతికి. కొండల వియుక్తస్య కొండలిత్వాభిమాన రహితస్య, కొండలాలు పోగొట్టుకున్నాడు, కొండలాల మీద అభిమానం కూడా వచ్చేసాడు. పోతే బాగానే ఇంకోటి చూసుకుంటాం, నా చెవులు బాగుండాలి. అట్లాగే వడ్లాలను ధరించుకొని 4 ఇళ్ళకి చూపించేదానికి పోయిందంట. 4వ ఇంటి చివరి ఇల్లది. వాడు ఎవడో చూస్తూ ఉన్నాడు. ఇది ఒక బ్యాలెన్స్ 10 కత్తి తీసుకొచ్చి పొడుస్తాను తీయమన్నారు.
తీసిచ్చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. వద్దునైనా పుడిచామనుకో లేనిపోని అందులో పోతే పోని మా ఆయనతో దెబ్బలాడైనా ఇంకోటైనా చేయించుకుంటా నేను వడ్లాను అని తీసి వాడికి ఇచ్చేసేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. వాడేం చేశాడు, పాద నమస్కారం కూడా పెట్టావు లేకపోతే పొడుస్తాను. మళ్ళీ చేతికిచ్చి వాడికి పాద నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళ ఆయనతో చెప్పి ఇంకోటి చేసి అని అడిగింది. అర్థమైందా? ఇది టైపు. కాబట్టి కొండలతో అభిమానరహిత శివుడు కొండల మీద అభిమానం పోయిందంటే అమ్మ పోతే బానబ్బా చెవులు పోతే లేనిపోనివన్నీ. అదేవ కొండలతో అభిమాన నిమిత్తం సుఖం నహి భవతి. ఇక మీద ఆ కొండలం పైన ఉండే అభిమానం వల్ల కలిగే సుఖము దానికే చచ్చినా సరే ఇంక మీద వేసుకోరు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏకాంతంలో పోయేటప్పుడు వాకింగ్ పోయేటప్పుడు ఎంత ఇష్టమైన నగలైనా తీసాడు పెడేస్తున్నారు. ఎంత ఇష్టమైన నగలైనా తీసాడు పెట్టేస్తాను పోతున్నారు. అర్థమైందా? అట్లా అన్నమాట. అందుకనే ఎక్కడైనా దూరంగా ఉండేటువంటి ఫంక్షన్ హాల్ ఉండాలి అడవిలో. ఆ దెబ్బకు చూడిగా పెళ్లి కూతురుతో సహా ఆర్టిఫిషియల్ వేసుకొని వచ్చుకుంటారు. అదిగో అక్కడ కూడా చిన్న అంతా కూడా బంగారం ఉండదు. ఎందుకంటే అడవిలో చేరా, అడవిలో మహల్లా కట్టేసినాడు. ఒక్కరు కూడా నగానట్లు వేసుకుంటారు. అంతా ఆర్టిఫిషియల్ ఉండేవాళ్ళు. ఎందుకంటే అడివి కదా అది. కాబట్టి ఇక మీట అది. కాబట్టి ఈ ప్రకారంగా ఆ కొండలాల వల్ల కలిగేటువంటి సుఖం అనేది లేకుండా పోయింది. ఇక నా కొండలాలను చూస్తేనే వద్దనుకునే స్థాయికి వచ్చేసింది. వద్దు అని. అందుకయ్యా ఈ సుఖం అనేది దుఃఖం అనేది అభిమానం వల్ల కలుగుతుంది. ఆ అభిమానం శరీరేంద్రియాలు ఉంటేనే కలుగుతుంది. ఆ శరీరేంద్రియాలకు విలక్షణమైనటువంటి ఆత్మతత్వాన్ని అని తెలుసుకున్నప్పుడు ఈ శరీరానికి జోడించేటువంటి వాటి ఏముంటుందయ్యా? ఏముండదు, అన్నీ వెళ్ళిపోతాయి అట్లా. కాబట్టి ఇది తదుక్తం శృత్యా, ఈ విషయమే శృతి కూడా చెప్పుచున్నది అంటున్నాడు. అశరీరం వా వసంతం న ప్రియా ప్రియే స్పృశతః ఇతి శరీరే పతితే అశరీరత్వం స్యాత్ న జీవతః ఇది చేత. ఇది చివరిది. ఇది ఇంతవరకు చెప్పేసుకోవాలి, ముందు పోదాం. ఇంతవరకు తదుక్తం శృత్యా, ఇదే విషయం శృతి చెప్పుతున్నది. ఏమని? అశరీరం వా వసంతం న ప్రియా ప్రియే స్పృశతః ఇతి. అశరీర జ్ఞానం. అశరీరం అంటే శరీరం లేకుండా ఉండడం అని కాదు. అశరీర జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఇవన్నీ గురువుల దగ్గర వింటేనే అర్థమైతే. శరీరమే లేకుండా ఉన్నప్పుడు ప్రియాలు అంటావు అంటే వీడు శరీరం లేకుండా చేసుకోవాలనుకుంటాడు. శరీరం లేకుండా ఉండటం అంటే అశరీర జ్ఞానము. అశరీర జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము. నీకు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలుగుతుందో అది అశరీరము, అశరీరత్వం వచ్చేసింది. నీకు బ్రహ్మజ్ఞానం లేకపోతే శరీరత్వ భావన ఉంటుంది. బ్రహ్మజ్ఞానం ఉండినట్లయితే శరీరత్వ భావన ఉండదు అనమాట. అట్లా ఉదాహరణకి ఎప్పుడైతే నీకు ఆ ఉపాసన ఎప్పుడు వరకు అయితే చేయవో అప్పుడు నువ్వు అర్చామూర్తి విషయంలో బాగా ఇష్టం చూపిస్తావు. ఉపాసన చేసినావు అనుకో, ఉపాసన భావం అంటే నువ్వు కొలిచే దేవతని, శివుడిని మనసులోనే భావన చేసేసుకుంటున్నావు అనుకో, అప్పుడు నీకు ఏం ట్రబుల్ లేదు. అట్లా ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆ మహాభక్తులు శివుడినో లేకపోతే వినాయకుడినో ఆరాధించుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఆయనకు రెండు వచ్చు అనమాట. చూసారా? బాహ్యము వచ్చు, అంతరము వచ్చు. వాడెవడు దుర్మార్గుడు వచ్చి ఇతను ఉపాసించేటువంటి పూజించేటువంటి శివలింగాన్ని వాడు ధ్వంసం చేసేసాడు. ధ్వంసం చేసిన ఓం నమ శివాయ
ఇప్పుడు ఎక్కడ రా నీకు శివుడు ఎక్కడ లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడు. మరి నిన్ను చెప్పేస్తే నేను ఆత్మస్వరూపుడే, ఆత్మలింగ స్వరూపుడే, నువ్వేంట నన్ను చెప్పేది పా. ఇట్లాగా మనకి శృతులలో స్మృతులలో ఇలాగా చెప్పారు చూసారా. ఇంద్రియ దృష్టితో చెప్పారు, మనోదృష్టితో చెప్పారు, ఆత్మ దృష్టితో చెప్పారు. ఇన్ని దృష్టిలు ఉన్నాయి చూసారా. ఇంద్రియ దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. ఇట్లా నువ్వేంటి నన్ను చేసేది. కాబట్టి ఈ ఆత్మదృష్టి అశరీరం. కాబట్టి ఈ ప్రకారం అశరీరం వావసంతం, అశరీర జ్ఞానం ఉన్నప్పుడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ప్రియాప్రియాలు అంటవు. శరీర భావన ఉన్నప్పుడు ప్రియాప్రియాలు ఉంటాయి, ప్రియము అప్రియము అంటే ఇష్టానిష్టాలు, రాగద్వేషాలు అంటే మనసున్నా సరే ప్రియాప్రియాలు ఉంటాయి. స్థూల శరీరం ఉన్నా సరే ఉంటాయి. స్థూల సూక్ష్మ శరీర రహితమైనటువంటి క్షేత్రజ్ఞ జ్ఞానం ఉన్నప్పుడు, ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ప్రియాప్రియాలు అంటేనే అంటవు అనమాట. అందుకని మన కోపతాపాలు కూడా స్థూలము లేక సూక్ష్మ శరీరము ఈ రెండు భావాలలో ఉన్నప్పుడు మనకి కోపము, తాపము, రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము కలుగుతుంటాయి. అదే మీకు ఆత్మజ్ఞానం కలిగించుకున్నప్పుడు మీకు ఆ మనసుకు వచ్చి ఏమి చేయలేదు. మీరు అక్కడ ఉండరు కదా, మీరు దాని మీద అభిమానం కలిగి ఉండరు కదా, ఈ మనసును కూడా లెక్క లేకుండా చేసుకుంటారు. అందువల్ల ఆత్మజ్ఞానం వల్ల ఈ యొక్క స్థూల సూక్ష్మ శరీరాలకి అతీతంగా ఉంటాం. అందువల్ల మీ బాహ్యం నుండి పుట్టేటువంటి మాటల ద్వారా పుట్టేటువంటి ప్రియాప్రియాలు, ఇష్టానిష్టాలు మీకు తగలవు. నా స్పృశత చూసారు. ఆత్మజ్ఞానికి వాడు ఎవడు ఏమన్నా సరే రియాక్ట్ కాడు అంటే అర్థమైతే మరి లోకంలో మీకు తెలుస్తుంది కదా. రోడ్డు మీద నిలబడ్డారు, ఎవడో రాళ్ళు వేస్తున్నారు, మీ ఇంట్లోకి వెళ్ళిపోయారు, ఇంట్లోకి కూడా వేస్తున్నారు, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. ఇప్పుడు ఏమవాడు మీకు తగలే. అందుకని స్థూల శరీరంలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరంలోకి రా. సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు మాటల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సాక్షిగా నిలబడు. ఎవడరా మిమ్మల్ని కొట్టేది? అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యమగంధవశ్చేత్. సాక్షిగా నిలబడినారు, ద్రష్టగా నిలబడ్డారు, ఆత్మగా నిలబడ్డారు. అది అశరీర జ్ఞానం. అక్కడ మీకేమి నస్పృశత. అర్థమైందా? రోడ్డు మీద నిలబడో రాళ్ళు తగులుతాయి, ఇంట్లోకి రా రాళ్ళు వేస్తారు, తలుపులు తీసి ఇంట్లోకి వెళ్ళిపో తలుపులు వేసి మీకు తగలలేదు. అట్లాగే సాక్షిగా నిలబడు. నా ప్రియా ప్రియే స్పృశత. అట్లా అర్థమైందా? అట్లాగే ఈ ప్రకారంగా మిమ్మల్ని ఇంట్లో ఎవడో ఏదో ఒకటి అంటున్నారు అనుకో, అప్పుడు మీరు సోఫా సెట్లో కూర్చొని లేక ఇంట్లోకి పోతారు తలుపులు వేసి. మళ్ళీ తలుపుల దగ్గర కొంచెం ఆగుతున్నారు అనుకో, ఎదురుపోతారు. అర్థమైందా? అప్పుడు మీరు ఎక్కడ నిలబడినట్టు ఏం లెక్క చేసే పని లేదు, సాక్షిగా నిలబడ్డాము అని. అర్థమైందా? ఈ టెక్నిక్ తెలియలేదు అనుకో బాగా మీకు అటాక్ అయిపోతుంది. టెక్నిక్ తెలుసుకోవాలి కదా. కోవిడ్ వచ్చినప్పుడు టెక్నిక్ తెలుసుకునే కదా ఇల్లు వదలకుండా లోపల కూర్చున్నారు. మీరు ఎవరితో అయినా మాట్లాడారా? మూడు పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఏం లాభం? అదొక రూము ఇదొక రూము అంతే. అనేదానికి వెళ్ళా. ఈ మధ్య నాకు నోటికే పని రావడం లేదన్నాడు మొగుడు. నాకు చేతికే పని రావడం లేదని పెళ్ళామనింది. చేతికి పని తెప్పింది, నోటికి పని తెప్పింది. ఎందుకని? ఎవరి గదుల్లో వాళ్ళు. అర్థమైందా? ఇంకేం కనెక్షన్ లేదు, కట్టం. అట్లా అర్థమైందా? అంతే. నస్పృశత ప్రియాప్రియే. ప్రియాప్రియములు అంటావు. ఎందుకని? అశరీరము, అశరీర జ్ఞానం అనమాట. అశరీర జ్ఞానం ఇది కూడా ఆత్మజ్ఞానము. అహం సాక్షి, అహం ద్రష్ట, అహం క్షేత్రజ్ఞ, అదే అనమాట. అహం బ్రహ్మ ఇది మీరు చెప్పారా? శరీరే పతితే అశరీరత్వం సార్. ఇది రేపటి నుంచి
ఓం సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.